ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కి అతి సమీపంలో ఉన్నటువంటి రైతు ప్రయోగశాలలో అయితే ఉన్నాం. ఆదర్శ రైతు బ్రహ్మయ్య గారు ఈ రైతు ప్రయోగశాలని ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రైతు ప్రయోగశాల ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వీరు వివిధ పద్ధతుల్లో సేంద్రియ ఎరువులను వీరు తయారు చేస్తూ ఉన్నారు. గొర్రెల ఎరువులు, అలాగే పశువుల ఎరువులు, కోళ్ళ ఎరువులు, అలాగే చెరుకు పొట్టు, ఇలా రకరకాల పదార్థాలను సేకరించి దాని ద్వారా వీరు ధాత్రి అనేటువంటి ఒక ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టారు. ఆ ప్రాజెక్టు ద్వారా ఎన్నో క్వింటాలు, ఎన్నో టన్నుల సేంద్రియ ఎరువునైతే వీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అసలు ఈ ధాత్రి ప్రాజెక్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది, అసలు ఎన్ని రకాల సేంద్రియ ఎరువులను వీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు, వీరి ఆదాయం ఎలా ఉంది అనేది మనం ఓవరాల్గా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆదర్శ రైతుగా చెప్పుకునేటువంటి బ్రహ్మయ్య గారు. వారితో మాట్లాడి అసలు ఈ సేంద్రియ ఎరువులు తయారు చేసేటువంటి ప్రక్రియ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. బ్రహ్మయ్య గారు, మీరు ఎన్నో రకాల ఎరువులను ఉపయోగించి ఒక సరికొత్త ఎరువుని అయితే తయారు చేస్తూ ఉన్నారు, సేంద్రియ ఎరువుని. దానికి ధాత్రి అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని పెట్టారు. ఏంటి అసలు మీ మీ ఎయిమ్ ఏంటి, ఈ ధాత్రి ప్రాజెక్ట్ ఎలా ముందుకెళ్తున్నారు? యాక్చువల్లీ అండి, ఈ ధాత్రి ఈ సేంద్రియ ఎరువులు ప్రాజెక్టు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే 2021లో వచ్చిన నల్లతామర పురుగు అనేది మిర్చి రైతులని ఘోరంగా దెబ్బతీసింది. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ నల్లతామర పురుగు అనేది వెస్ట్రన్ త్రిప్స్, మన దేశానికి సంబంధించింది కాదు. ఇది యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన పురుగు మన దేశంలో వచ్చి వ్యవసాయ రంగాన్ని కుదేలు అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. దాంతోపాటు ఇంకా ఇతర పురుగులు కూడా విస్తృతంగా విశృంఖలత్వాన్ని దేశంలో వ్యవసాయ రంగం మీద వాటి పంజా విసురుతున్నాయి. అంటే భారతదేశంలో మునుపెన్నడూ చూడని విధంగా మీరు ఆ వ్యవసాయ రంగంలో ఆధునికతని జోడించి మీరు ఇప్పుడు ఈ ధాత్రి అనేటువంటి ప్రాజెక్ట్ ని చేపట్టారు. అసలు ఈ ధాత్రి ప్రాజెక్ట్ లో ఇప్పుడు ఏం తయారు చేయబోతున్నారు? ఇది ఎరువు అండి. అసలు దీనికి మూలం ఏందనంటే భూముల్లో పడిపోతున్న కర్బన శాతం అనేది మూలం. ఓకే, ఇప్పుడున్న సమస్యలు, రైతులు అనుభవిస్తున్న సమస్యలకి ప్రతి సమస్యకి మూలం భూమిలో కర్బన పదార్థం పడిపోవటం. రెండోది ఏంటంటే రసాయన వ్యవసాయం గత 40 సంవత్సరాలుగా అభివృద్ధి పేరుతోటి భూమిలో ఉన్న సారాన్ని అంటే టెక్నాలజీ బేస్డ్గా రైతులకి అలవర్చి భూమిని దెబ్బతీసుకుంటా వెళ్ళిపోయింది. దాని మూలంగా భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డ్యామేజ్ కావటం వల్ల ఇవాళ రైతుకి విపరీతంగా తెగుళ్ళు, పురుగులు విస్తృతంగా వచ్చి పోషక లోపాలు వచ్చి పెట్టుబడి ఖర్చు పెరిగిపోయి దిక్కుదోసని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టు దాన్ని చేయాల్సిన కారణం ఏంటంటే ఫస్ట్ భూమిని సారవంతం చేయటమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్షణం. ఇందులో అంటే రసాయన ఎరువులు వాడి ఈ రోజుల్లో నేల తల్లి గుల్లవారిపోతూ ఉంది. దాన్ని ఇప్పుడు ఈ ధాత్రి ప్రాజెక్ట్ ద్వారా మీరు తయారు చేసినటువంటి ఈ సహజ సిద్ధమైనటువంటి ఎరువుల ద్వారా ఎలా దానిలో అంటే మళ్ళీ మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ భూమి లోపల కర్బన పదార్థం అనేది పడిపోవటం స్టార్ట్ అయిందో ఇప్పుడు 0.1, 0.2కి వచ్చింది. యాక్చువల్లీ 2 to 3% ఉండాలి భూమిలో. అలా 2 to 3% ఉంటే ఈ సూక్ష్మ జీవులకి ఆవాస కేంద్రం. రైతు వ్యవసాయం చేసే ప్రతి పనిలోనూ ఈ సూక్ష్మ జీవులు 70 నుంచి 80% పనిచేస్తాయి. ఈ కర్బన పదార్థం పడిపోవటం వల్ల వాటి యొక్క సామర్థ్యం పూర్తిగా భూమి కోల్పోయింది. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రైతు పండించే పంటకు కావలసిన పోషకాలు, ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఎరువు ద్వారా వచ్చేటట్టు రైతు ఏదైతే రసాయన వ్యవసాయం ద్వారా నష్టపోయాడో ఆ సూక్ష్మ జీవుల మొత్తాన్ని భూమికి అందించటం, ఈ రెండు ఒకేసారి రెండు చర్యలు జరపటం కోసం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు కోళ్ళ ఎరువులు, అలాగే గొర్రెలు మేకల ఎరువులు, పశువుల ఎరువు, అలాగే పిట్టి, ఇలా అంటే రకరకాల పదార్థాలను కలిపి ఇప్పుడు మీరు సహసిద్ధమైనటువంటి ఒక ఎరువును తయారు చేస్తున్నారు. ఏంటి అసలు ఏమేం కలిసినాయి దీంట్లో? ఇందులో 2 రకాల ప్రాజెక్టులు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇటు చూస్తున్నదేమో ధాత్రి అనేది ఇది ఒక ప్రాజెక్టు. ఓకే, అవతల ఉన్నదేమన్నా ధాత్రి గోల్డ్.
ఓకే, అంటే 2 ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. ధాత్రి ఒకటి, ధాత్రి గోల్డ్ ఒకటి. మరి ధాత్రి ప్రాజెక్ట్ ని ఏ పదార్థాలతో, ఏ ఎరువులతో తయారు చేస్తూ ఉన్నారు, ఆ ధాత్రి గోల్డ్ ని ఏ ఎరువులతో తయారు చేస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. ధాత్రి వచ్చేతలికి పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెండ, తర్వాత ఈ వరి పొట్టు, ఇవి 4 ప్రధానంగా ఇచ్చి వీటిని కాంపోజిషన్ ప్రకారం కలిపి దీనికి 300 రకాల సూక్ష్మ జీవుల్ని ఈ కుప్పల్లో డెవలప్ చేసి దీన్ని డీకంపోజ్ చేస్తాం. ఎలా చేస్తారు, ఆ ప్రక్రియ ఏంటి అసలు? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా కుప్పలు అన్ని లేయర్ గా పోసాం కదా, పోసిన తర్వాత గ్రీన్ మ్యాట్ కప్పుతున్నాం. గ్రీన్ మ్యాట్ కప్పిన తర్వాత ఇప్పుడు ఇవి ట్యాంక్స్ ఉన్నాయి కదా, ఇలా ఇది ఒక్కొక్కటి 5000 లీటర్ల వాటర్ పట్టే ట్యాంకు. ఇలాంటి 10 ట్యాంకులు పెడతాం అక్కడ దాకా. అంటే ఎట్ ఏ టైం 50,000 లీటర్ని స్టాక్ పెడతాం. వీటిలో ఏం చేస్తామంటే మన రైతు ప్రయోగశాలలో తయారు చేసే కల్చర్స్, అంటే ఫస్ట్ డీకంపోజింగ్ కల్చర్స్ ని పంపిస్తాం స్ప్రింక్లర్ ద్వారా. మీరు చూస్తున్నారు కదా, నడిచే వర్క్ మొత్తం స్ప్రింక్లర్ సెట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇది 100 రోజుల ప్రాజెక్టు. 100 డేస్ వాటర్ ని పుషప్ చేస్తూ భూమిలో వచ్చే అన్ని సమస్యల్ని మనం భూమిలో పంటలు వేసిన తర్వాత వేరు పురుగులు వస్తుంటాయి, నెమటోడ్స్ వస్తుంటాయి, తర్వాత ఈ శనగపచ్చ పురుగు, లద్దె పురుగు, వీటి లార్వాలు సమ్మర్ లో వచ్చేసి భూమిలో పెట్టుకుంటాయి. లార్వాలు రైనీ సీజన్ రాంగ్లోనే ఆ లార్వాలని పెద్ద పురుగులుగా కన్వర్ట్ అయ్యి పంటల మీద దాడి చేస్తుంటాయి. ఆ వ్యవస్థను మొత్తాన్ని భూమి లోపలే సమూలంగా నిర్మూలన చేసేది ఈ ధాత్రి ఎరువు. 300 రకాలు. ఇప్పుడు ఈ ధాత్రి ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే పర్టికులర్ గా దీంట్లో లేయర్స్ అయితే ఉన్నాయి. మొదటగా ఏ ఎరువు వేశారు, దానిపైన ఏం వేశారు, ఇలా ఒక్కొక్కటిగా మాట్లాడు. ఫస్ట్ వచ్చేతలికి అడుగున వచ్చేతలికి కోడి పెండ వేసాం. కోళ్ల పెండ, పౌల్ట్రీ ఫార్మ్స్ ది. ఎన్ని కేజీలు వేసారు మొత్తంగా? ఈ ప్రాజెక్ట్ కు వచ్చేతలికి 200 టన్స్ వేసాం. 200 టన్నుల కోళ్లకు సంబంధించినటువంటి ఎరువు వేసారు. 200 టన్నులు పశువుల పెండ వేసాం. అంటే ఫస్ట్ లేయర్ కోళ్ల పెండ అడుగున, దాని తర్వాత పశువుల పెండ, అంటే నాటు ఆవులది కానీ డైరీస్ దేనికి కానీ సరౌండింగ్ షాద్నగర్ చుట్టూ ఉన్న డైరీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆ సెకండ్ లేయర్ వచ్చేతలికి పశువుల పెండ వేసాం. అది ఎన్ని టన్నులు? 200 టన్స్. ఏదైనా 200 టన్స్. తర్వాత వచ్చేతలికి కోకో పిట్ వేసాం. కోకో పిట్ ఎన్ని టన్నులు? 20 టన్స్ వేసాం. 10% అన్నట్టు, 200కి 20%, 20 టన్స్ అన్నట్టు. 20 టన్స్ ఒక్క కుప్పకు 20 టన్స్ వేసాం. ఆ తర్వాత థర్డ్ లేయర్. దాని తర్వాత ఇది వరి పొట్టు వేసాం. వరి పట్టు అది ఎన్ని టన్నులు వేసారు? అది వచ్చేతలికి 40 టన్స్ వేసాం. 40 టన్నులు. అది 4వ లేయర్. అది అయిపోయిన తర్వాత మళ్ళా 200 టన్స్ మేకల ఎరువు. 5వ లేయర్ లో మేకల ఎరువు వేసాం. తర్వాత దీన్ని ఎక్కువ రోజు ఈ మైక్రోబియల్ యాక్టివిటీ ఉండటం కోసం నామమాత్రంగా బయోచార్ కూడా కలిపాం. వాస్తవానికి మనం రైతులకు చెప్పినప్పుడు బయోచార్ దీంట్లో లేదు, కానీ మోర్ ఎఫెక్టివ్ గా రైతుని ఈ సేంద్రీయ వ్యవసాయంలో నిలబెట్టడానికి సపోర్టివ్ చేయటం కోసం ఒక 40 టన్స్ బయోచార్ కూడా కలిపాం. ఇది మొత్తం ఇప్పుడు బెడ్ పోసాం కదా, ఇలా లేయర్స్ గా పోసి 6 లేయర్లు ఉందా ఇప్పుడు? ఉంది. వరుసగా కింద నుంచి చెక్ చేసుకుంటే 6 లేయర్లు ఉంటుంది. తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ఫస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ పంపిస్తాం. తర్వాత ప్రతి 10 రోజులకి కుప్పని ప్రొక్లైన్స్ పెట్టి తిప్పుతాం. ప్రతి 10 రోజులకి ఇది ఒక చర్య, అదొక ప్రక్రియ. ప్రతి 10 రోజులకి దీన్ని తిప్పుతాం. తిప్పిన తర్వాత 20-25 డేస్ అయిన తర్వాత దీన్ని మన ల్యాబ్ లో చూసుకుంటే తెలిసిపోతుంటది ప్రాసెస్ ఎంత వరకు అయింది, 100% డీకంపోజ్ అయిందా కాలేదా అనేది. మనకి 20-25 డేస్ కి డీకంపోజ్ అయిపోయింది 100%, ఒక 5 డేస్ అటు ఇటు. ఆ తర్వాత ఏం చేస్తామంటే దీంట్లో మొక్కకి కావలసిన పోషకాలను ఇచ్చేయి, ప్రధాన పోషకాలను ఇచ్చేయి, సూక్ష్మ పోషకాలను ఇచ్చేయి, తర్వాత ద్వితీయ పోషకాలను ఇచ్చే మైక్రోబ్స్ ని కలుపుతాం. తద్వారా నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, మెగ్నీషియం, బోరాన్, సల్ఫర్, కాల్షియం ఇవన్నీ కూడా ఎరువులోనే డెవలప్ చేస్తాయి మైక్రోబ్స్. అది ఎలా కలుపుతారు? ఆ న్యూట్రియంట్స్ డైరెక్ట్ న్యూట్రియంట్స్ ఉండవు, మైక్రోవే న్యూట్రియంట్ ని క్రియేట్ చేసిద్ది. సూక్ష్మ జీవి అనేది న్యూట్రియంట్ ని ఆ ఎరువుని చేస్తుంది. ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత ఎంజైమ్స్, ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో బయో ఎంజైమ్స్ వాడతారు. తర్వాత హ్యూమిక్, ఫల్విక్, సీవీడు, లేకపోతే ఆర్గానిక్ యాసిడ్స్ వాడుతుంటారు. అవి కాంపోనెంట్స్ తీసుకొచ్చి కలుపుతుంటారు. వాటిని క్రియేట్ చేసే బ్యాక్టీరియాస్ వదులుతాం. దాని తర్వాత
వాటిని క్రియేట్ చేసే బ్యాక్టీరియాని ఎలా వదులుతూ ఉంటారు దీంట్లో? వాటర్ త్రూ వాటర్ ఏదైనా మొత్తం ఏదైనా త్రూ వాటరే. ఇలా తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పెస్ట్ కంట్రోలింగ్ మెథడ్స్, పెస్ట్ కంట్రోలింగ్ సంబంధించి బవేరియా బ్యాసియానా, వర్టిసెల్లియంలా కానీ, మెట్రైజము, నోమోరియా రైలి అని అయ్యో ఫంగస్లు ఉంటాయి, తర్వాత బ్యాక్టీరియాస్ ఉంటాయి. అలా లేయర్ బై లేయర్ ప్రాసెస్ బై ప్రాసెస్ చేసుకుంటూ 100 days వరకు వీటన్నిటిని ఆ కుప్పలో ఎస్టాబ్లిష్ అయ్యి వాటి సంతతిని పెంచుకొని సమృద్ధిగా ప్రతి గ్రాములోనూ ఈ దేశంలో ఉన్న ఏ మైక్రో ల్యాబ్లోకి తీసుకెళ్లి చూసుకున్నా కానీ ప్రతి గ్రాములోనూ 10 కోట్ల సూక్ష్మజీవులు సాయిల్ని ఎన్రిచ్ చేసే సూక్ష్మజీవులతో నింపి ఫార్మర్స్కి ఇస్తాం 50 kg బ్యాగులతో. ఓకే, ఈ ప్రక్రియకి మొత్తంగా ఎన్ని నెలలు పడుతుంది? 100 days, 100 రోజులు, 3 నెలల 10 రోజులు ప్రోగ్రామ్ ఇది. ఓకే, 3 months 10 days అయిన తర్వాత 50 kgs బ్యాగ్ లో నింపుతాం. ఓకే, ఎంత బ్యాగ్ ఎంత ఉంది? బ్యాగ్ దాత్రి వచ్చేసరికి 750 రూపీస్. ఓకే, 750 రూపాయలు ఒక బ్యాగ్. 50 kgs. దాత్రి గోల్డ్ వచ్చేసరికి 2000 రూపీస్ 50 kg బ్యాగ్. ఓకే, అంటే అసలు దాత్రి గురించి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం, దాత్రి గోల్డ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఈ ధాత్రి ప్రాజెక్ట్ కి గానీ, ఈ ధాత్రి గోల్డ్ ప్రాజెక్ట్ కి గానీ ఎంత స్థలాన్ని మీరు వినియోగిస్తూ ఉన్నారు? ఇప్పుడు ఇది 2 ఎకరాలండి. 2 ఎకరాల్లో 2 బెడ్లు పోసాం. ఒక్కొక్క బెడ్ పొడవు వెడల్పు ఎంత ఉంది? ఇది వచ్చేసరికి 200 ఫీట్లు పొడుగు, 45 ఫీట్లు వెడల్పు. అది కూడా అంతే, 200 ఫీట్లు పొడుగు, 45 ఫీట్లు వెడల్పు, 7 ఫీట్లు హైట్, 5.5 నుంచి 6 ఫీట్లు. అయితే ఇది 100 days అయితేకి మన మోకాళ్ళు ఎత్తుకొచ్చేసిద్ది, మొత్తం డీకంపోజ్ అయిపోయి మోకాళ్ళు 4:1 రేషియో. ఇప్పుడు మనం 4 kg రా మెటీరియల్ పూస్తే అది 1 kg కాన్సన్ట్రేట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ చేస్తానే ఉంటాం. అప్పటి వరకు కొలబెడతానే ఉంటారు. 1 kg వచ్చిద్ది, మనకు తెలుస్తా ఉంటది ప్రాసెస్. ఇప్పుడు మన ఇద్దరు కంటే కూడా హైట్ ఉంది ఈ బెడ్. అంటే ఈ 100 రోజుల తర్వాత మాత్రం ఈ బెడ్ 1.5 అడుగుకి వచ్చేస్తుంది అంతే. ఓకే, అంతా డీకంపోజ్ ప్రాసెస్ అయ్యి కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ అయింది. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో రైతుకి రసాయన వ్యవసాయం మోజు నుంచి తీసుకురావాలంటే ఆ స్థాయి రిజల్ట్స్ చూపించేది ఈ దేశంలో ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో లేదు. దానికి ఈక్వల్ గా ఒక రైతు డిఏపి కట్ట, యూరియా కట్ట, పొటాష్ కట్టే రసాయన ఎరువులు వాడితే ఎంత గ్రోత్, ఎంత దిగుబడి వస్తుందని నమ్ముతున్నాడు. ఆ గ్రోత్ ని, ఆ దిగుబడిని ఈ మాన్యూర్ ద్వారా చూపించాలనేది ఈ ప్రాజెక్ట్. అంటే ఓవరాల్ గా మీరు అన్ని రకాల ఎరువులను ఉపయోగించి సృష్టించినటువంటి ధాత్రి అనేటువంటి ఎరువు ద్వారా మీరు అంటే రసాయన ఎరువులు వాడి 1 ఎకరాకి ఎంత దిగుబడిని అయితే రైతు పొందగలుగుతున్నాడో అంతే దిగుబడిని ఈ ధాత్రి ఎరువు ద్వారా పొందేటువంటి అవకాశం ఉందంటారు. అవును, అవును, ఓకే, అవును. అది కూడా సేంద్రియ పద్ధతిలో, సేంద్రియ వ్యవసాయం చేస్తూ. అవును, దానికోసమే. ఓకే, ఇప్పుడు ఇది మనం యాక్చువల్ గా రైతు ప్రయోగశాల నుంచి గత 3 సంవత్సరాలుగా నేను NIPHM లో ట్రైనింగ్ తీసుకోవటం కానీ, స్టేట్ గవర్నమెంట్ బయలాజికల్ ల్యాబ్స్ లో శాస్త్రవేత్తలతోటి తెలుసుకొని నేను సొంతంగా ఒక ల్యాబ్ పెట్టుకొని రైతు స్థాయిలో, దీంట్లో ఈ బయలాజికల్ సైన్స్ అనేది ప్రకృతి సైన్స్, సామాన్యుడికి అర్థమయ్యేది అది. సూక్ష్మజీవి అనేది కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవి. వీటిని ల్యాబుల్లో మాత్రమే, అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసే ల్యాబుల్లో మాత్రమే చేసే వ్యవస్థనే సృష్టికి ప్రతి సృష్టి లాగా చేసి, ఒక రైతు ఒక పశువుని, మేకని, గొర్రెని ఎట్లా కంటికి కనపడే వస్తువుల్ని, గుర్రాలని ఎట్లయితే పెంచుతున్నాడో, కంటికి కనపడి వాటిని మచ్చిక చేసుకొని పెంచుతున్నాడో, కంటికి కనపడని సూక్ష్మజీవిని కూడా మనం అలా మచ్చిక చేసి పెంచి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు 2 ఎకరాల్లో ఈ ధాత్రికి సంబంధించినటువంటి ఒక బెడ్ ని, అలాగే ధాత్రి గోల్డ్ కి సంబంధించినటువంటి మరో బెడ్ ని ఏర్పాటు చేశారు. ఈ మొత్తంగా ధాత్రికి, ధాత్రి గోల్డ్ కి ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఎంత ఖర్చు అయింది? ఇది వచ్చేసరికి ఇది మన పార్టిసిపేషన్ ఏం లేదండి. దీంట్లో ఇది ఏంటంటే మనం కమర్షియల్ గా లాభం కోసం చేసేది కాదు. ఇదేంటంటే మన రైతు ప్రయోగశాల అనేది మనం పెట్టి రైతులకి బయలాజికల్ సైన్స్ మీద అవగాహన పెంచడం ముఖ్య ఉద్దేశంగా చేస్తున్నాం. అయితే ఈ సైన్స్ లో ఏమైతుందంటే, మనది ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని మనది ఒక ఛానల్, ఈ సైన్స్ గురించి చెప్పడం కోసం నేను ఒక ఛానల్ పెట్టా. ఆ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటా, చూసిన రైతులు వాడటానికి ప్రయత్నిస్తుంటారు. దీంట్లో ఏమైతుందనంటే స్ప్రేయింగ్ కాడికి కొడుతున్నారు మందులు, పై మందులు తెగుళ్ళని, పురుగుల్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఆర్డర్ పెట్టుకొని కొట్టుకుంటున్నారు. కానీ సాయిల్ నుంచి రైతు ఎక్కడ పోతున్నాడంటే, సాయిల్ నుంచి గ్రోత్ తీసుకురావటంలో దెబ్బతింటున్నాడు. ఇప్పుడున్న మెథడ్స్ లో సేంద్రియంలో ఆ గ్రోత్ కనపట్ల.
ఓకే. మీరు తయారు చేసినటువంటి ఈ సేంద్రియ ఎరువు, ఈ ధాత్రి అనేటువంటి ఎరువు ఏదైతే ఉందో అది ఎన్ని రకాల పంటలకి ఈ ఉపయోగపడుతుంది? దేశంలో పండించే 3500 రకాల పంటలకి ఇది పనిచేసిద్దండి. ఏ పంటలకైనా? ఏ పంటకైనా 3500 రకాల పంటలకి ఈ దేశం మొత్తం ఏ మూల పండించే కోల్డ్ టెంపరేచర్ లో పండించే పంటలైనా హాట్ టెంపరేచర్ లో పండించే పంటలైనా ఏ క్రాప్ కైనా ఇది న్యాచురల్ మాన్యూర్. ఓకే. ఇది ఈ పంటకు వాడొచ్చు, ఈ పంటకు వాడకూడదు అనేది లేదు. 3500 రకాల పంటలకి వస్తుంది. ఒక సాధారణ రైతుగా ఉన్న మీరు సైంటిస్ట్ గా మారారు. అంటే ఇన్ని రకాల ఎరువులను కలిపి కొత్త రకం ఎరువును తయారు చేశారు. ఏంటి అసలు ఏంటి మీ ఆదర్శం ఏంటి? అసలు ఇలా ఎందుకు తయారు చేయాలనిపించింది? అవసరం అనేది ఆలోచనలను సృష్టించింది. రైతు మా తాతల కాడి నుంచి మా ముత్తాతల కాడి నుంచి మేము వ్యవసాయమే ప్రధాన వృత్తి. మాకు వ్యవసాయం తప్పితే ఏ చిన్న బిజినెస్ కానీ వ్యాపారం కానీ ₹1 అడిషనల్ గా ఇన్కమ్ జనరేట్ చేసి రెక్కల కష్టంతో వ్యవసాయంతో మా సంపాదన అంతా. అయితే రాను రాను వ్యవస్థల్లో వస్తున్న మార్పుల వల్ల రైతు ఆదరణ కోల్పోవటం, ఆర్థిక తత్వాన్ని కోల్పోవటం, బెకారైపోయే పరిస్థితి వచ్చింది. ఇలానే వదిలేస్తే, ఈ వ్యవస్థని ఇలానే వదిలేస్తే మనం అంటూ రైతులు సమిష్టిగా తనకున్న సమస్యల్ని పరిష్కరించుకోవటం అనే ఆ పనికి మనం పొదును పెట్టకపోతే రాబోయే 10 ఏళ్లలో ఈ దేశంలో రైతు అనేవాడు కనపడ్డు. అంటే బ్రహ్మయ్య గారు, అసలు కొంతమంది ఏమో రైతే రాజు అంటారు. నిజంగా భారతదేశంలో రైతే రాజుగా బ్రతుకుతున్నాడా ఇప్పుడు? ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే నిజంగా రైతే రాజుగా బ్రతికేటువంటి ఆ పరిస్థితి ఎన్ని రోజుల్లో వచ్చింది, ఎన్ని సంవత్సరాల్లో వచ్చింది, అసలు వస్తుందా రాదా అంటే ఏం చెప్తారు? రైతే రాజు అనే ప్రవచనం వ్యవసాయం చేసేవాడు తప్పితే మిగిలిన వాళ్ళందరూ పొగుడుతుంటారు. ఎవరైతే వ్యవసాయం చేస్తాడో వాడు ఎప్పుడు కూడా రాజుగా ఫీల్ కాడు. కానీ మిగిలిన వాళ్ళందరూ పొగిడి వీడిని సర్వనాశనం భ్రష్టు పట్టించేస్తున్నారు. వాస్తవానికి ఏమైతుందనంటే రైతు ఇప్పుడు మీరు రైతే రాజు అన్నారు కదా. రైతే రాజు అని అంటే అసలు దాని వెనకమాల ఉన్న అసలు లక్ష్యం ఏంటంటే, అసలు విషయం ఏంటంటే, భారతదేశానికి స్వతంత్రం 1947లో వస్తే 2025లో ఉన్నాం ఇప్పుడు. స్టిల్ ఈ రోజు కూడా ఈ దేశంలో స్వతంత్రం రాని వ్యక్తి రైతు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, ఒక చెప్పులు మ్యానుఫ్యాక్చరర్ వాడు చేసే ఉత్పత్తి మీద నాకు ఈ రేటు పడుతుందని చెప్పేసి తెచ్చుకుంటున్నాడు. గుండు సూదాడు తెచ్చుకుంటున్నాడు, ప్లాస్టిక్ కోడ్ తెచ్చుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. రైతుకి ఎందుకు లేదు? దీని మీద ప్రభుత్వాలు రైతు మీద ఒకప్పుడు ఈ వ్యవస్థ ఎలా వచ్చిందని అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. మనం స్వతంత్రం తెచ్చుకున్నప్పుడు ఈ దేశంలో తిండికి అల్లాడుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్న రైతులు మిగిలిన సమాజానికి ఫుడ్ పెట్టాల్సిన సెక్యూరిటీ, ఫుడ్ కల్పించాల్సిన సెక్యూరిటీ గవర్నమెంట్ తీసుకొని బాధ్యతగా తీసుకొని మన పాలనలో మనం ప్రతి ఒక్కరికి ఆహారం లభ్యత కావాలి అనే ఉద్దేశంతో తీసుకొని అప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి సైన్స్ని తెచ్చుకొని మనం ఇక్కడ డెవలప్ చేసుకోవటం మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పుడు ఏం జరిగిందనంటే అప్పుడు రైతు సుభిక్షంగా ఉన్నాడు. రైతుకి అసలు ఏ ఇబ్బంది లేదు. వాడి పంట వాడు పండించుకుంటున్నాడు, వాడు కడుపు నిండా తింటున్నాడు, కుటుంబంతో హాయిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే రైతు మీద ఒక బాధ్యతని పెట్టినాయి. అయ్యా నువ్వు మహారాజువి, రాజువి, నీ అంత తోడు లేడు, వీళ్ళందరూ తిండికి తిప్పలకి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ కోసం నువ్వు కొంచెం సాయం చేయాలి, పండించే తిండి గింజలే భారతదేశం మొత్తం కూడా ఉంటది అని రిక్వెస్ట్ చేసి ప్రోత్సహించి ఎన్నో విషయాలు చెబితే రైతు ఏమన్నాడంటే, సరే నాకు 10 బస్తాలు వస్తున్నాయి, ఇప్పుడు నా కుటుంబం వెళ్తుంది, నా పని వాళ్ళకి వెళ్తుంది, నాకు ఈ వ్యవసాయంలో సహకరించే వాళ్ళందరికీ ఫుడ్ వెళ్తుంది, నేను అధిక దిగుబడి తీయాల్సిన అవసరం నాకేంది అని అడిగాడు. అడిగితే ఆ అధిక దిగుబడి తీస్తాను అనుకో, ఎక్సెస్ తీసిన దానికే నాకేంది బెనిఫిట్? ఇప్పుడు నువ్వు నా అవసరానికి మించి నేను తీస్తా, వాటిని జాగ్రత్త చేయాలా, 3 నెలలు 2 నెలలు వాడుకోకపోతే ఇవన్నీ ఫుడ్ ఐటమ్ ఖరాబ్ అయిపోతాయి. మరి అప్పుడు నా కష్టానికి ప్రతిఫలం నేను పొందలేకపోతాను కదా, నేను నష్టపోతాను కదా అని అడిగినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, నువ్వు తీసిన దిగుబడికి అత్యాధునిక సాంకేతికత నుంచి అప్పుడు రోజుల్లో ఉన్న సాంకేతికతను ఉపయోగించి నువ్వు తీసిన దిగుబడికి ఎక్సెస్, నువ్వు వాడుకోంగా ఎక్సెస్ ఉంటే దానికి మద్దతు ధర ఇచ్చి మేము కొంటాం అనే ఒక సిస్టాన్ని డెవలప్ చేసింది. అది మద్దతు ధర కోసం పెట్టింది. ఓకే. ఆ మద్దతు ధరను అడ్డం పెట్టుకొని ఇప్పుడు మద్దతు ధర అనే మాట అడ్డం పెట్టి రైతుని సర్వనాశనం, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేకుండా వాడి వస్తువును వాడు అమ్ముకునే పరిస్థితి లేకుండా ప్రభుత్వం విశృంఖలత్వాన్ని ప్రోత్సహించి దేశం మొత్తం ఇవాళ
రైతు అనేవాడు ఆర్థిక నష్టాలను మూటగట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఈ మద్దతు ధర అనేది క్రియేట్ చేసింది. బ్రహ్మయ్య గారు, ఇప్పుడు రైతు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో రైతు అనేవాడు స్వశక్తిగా నిలబడాలి అని అంటే ఇప్పుడున్న సైన్స్ ను ఆధారం చేసుకొని ఇప్పుడు మనకేమొచ్చింది, ఇక్కడ మొన్న చిల్లీ ఎక్స్పోర్ట్స్ పడిపోయింది. ఎందుకు పడిపోయినాయి అని అంటే మన రైతులు వాడుతున్న రసాయనాలు విస్తృతంగా వాడటం వల్ల, నేను చెప్పాను కదా నల్ల తామర పురుగు అనేది, దాంతో పాటు రెడ్ మైట్ ఎర్రనల్లి అనేది, ఇంకా రకరకాల పురుగులు విస్తృతంగా పంటలను ఆశించడం వల్ల రైతు ఒకప్పుడు ఒక 20 years బ్యాక్ ఒక మిర్చి పండిస్తే 6 స్ప్రేలతో పంట అయిపోయేది. విత్తనం పెట్టిన కాడి నుంచి పంట అయిపోయే వాళ్ళకు 5 నుంచి 6 స్ప్రేలు కొట్టేవాళ్ళం పైన. అలాంటిది ఈ రోజు 3 రోజులకు వచ్చింది. ప్రతి 3 రోజులకు ఒక స్ప్రే కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రహ్మయ్య గారు, ఇప్పుడు ఈ ధాత్రి ఈ సిద్ధమైనటువంటి ఎరువును ఉపయోగించి మనం అధిక దిగుబడిని పొందొచ్చు అని మీరు చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్ని రకాల వ్యాధులను నియంత్రించేందుకు ఈ సహసిద్ధమైనటువంటి ఎరువు ఇప్పుడు రైతులకు ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? అయితే ఇప్పుడు మనం దీంట్లో సహజంగా దీంట్లో ఫస్ట్ 2 కాన్సెప్ట్లు ఉన్నాయి గురుగారు. ఒకటి ఏందనంటే రసాయన ఎరువు మాక్సిమం భూమికి ఇస్తే రైతు వారం నుంచి 10 రోజులు పనిచేసిద్దండి. మాక్సిమం 15 రోజుల లోపల దాని పనితనం అయిపోయింది. అక్కడి నుంచి ఇక మళ్ళా అవసరమైనప్పుడు మళ్ళా రైతు భూమికి ఇచ్చుకుంటుంటాడు. మనం ఇచ్చే ఎరువు ఫస్ట్ దీని పనితనం ఈ రోజు వేస్తే భూమికి ఈ రోజు నుంచి 5 రోజుల నుంచి పనితనం చూపించడం మొదలు పెట్టింది. 5 days కి అంటే మనం ఎప్పుడైతే నేలలో మనం చల్లుతామో 5వ రోజు నుంచి దాని పనితనాన్ని ప్రారంభిస్తే అక్కడి నుంచి 5వ రోజు నుంచి స్టార్ట్ చేసి 120 days నిరంతరంగా పనిచేస్తూనే ఉంటది. 120 రోజులు పనిచేస్తుంది. ఓకే, అదే రసాయన ఎరువులు అయితే 15 రోజులకి వాటి పని చేయడం ఆపేస్తాయి. ఇది 120 days 4 నెలలు ఖచ్చితంగా పని చేసుకుంటూనే వెళ్తుంటది. అదొకటి. సెకండ్ వన్ అంటే ఏంది, ఫార్మర్కి ఏమైందంటే ఈ రసాయన సైన్స్ ఏం చేసిందనంటే ఈ శాస్త్రవేత్తలు కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ రైతు మైండ్ సెట్ లో పంటని చూడటం, దాని అవసరాన్ని గుర్తించడం అనేది పక్కన పెట్టేశారు. వీళ్ళు ఒక సిస్టమ్ లో ఒక పారామీటర్స్ ఏవైతే బిల్డ్ చేస్తున్నారో, ఒక మిర్చి పండించే రైతు ఉన్నాడంటే 1,00,000 మంది రైతులు ఉంటే ఒక కంపెనీ వాడు ఏం చేస్తాడు, నా మందులు మొత్తం ఇదిగో ఈ కోర్సు ప్రకారం ప్రతి 15 రోజులకు అది కొట్టి ఇది కొట్టి ఇది కొట్టి అని కోర్సు ఇచ్చేస్తున్నాడు. సిస్టమ్, కంప్యూటర్ సిస్టమ్ లో గనక కోర్సు ఎట్ట అయితే ఇస్తారో అట్ట ఇచ్చేసేసి అసలు పంటను చూడటం రైతు మర్చిపోయాడు. పంటను అసలు దానికి ఏం కావాలి, దానికి ఏం అవసరం ఉంది, దాంట్లో ఉన్న సమస్యలు ఏంది, దానికి మనం ముందు ఇవ్వాలి, కొట్టాలన్నా భూమికి ముందు ఇవ్వాల్సిన అవసరం లేదా అనేది గుర్తించడం మర్చిపోయాడు. ఆ పక్కడు కొట్టాడు, ఈ పక్కడు కొట్టాడు, మనం కొట్టాలా కింద ఇయ్యాల, ఈ ఉద్దేశంతో వ్యయం అనేది పెంచుకుంటూ పోతున్నారు. ఫస్ట్ ఈ ఎరువు ఇవ్వటం ద్వారా మనం రైతుకి ఏం చెబుతామంటే, నువ్వు ఎంత పెట్టుబడి పెడుతున్నావు అనేది పక్కన పెట్టు. ఫస్ట్ నువ్వు ఎరువు వేసిన తర్వాత నీ మొక్కను చూడు, మొక్క చెప్తుంది. నువ్వు మొక్కను చూడాలి. రసాయన ఎరువులు వాడడం వల్ల మొక్కలు ఎలా ఉంటాయి, మీరు తయారు చేసినటువంటి ధాత్రి ఎరువు వాడడం వల్ల మొక్కలు ఎలా ఉంటాయి, రెండింటికి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటది? రసాయన ఎరువులు వాడటం వల్ల న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది మొక్క చూపించేస్తుంది. ఈ సేంద్రియ ఎరువు వాడటం వల్ల నీ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఏది ఉన్నప్పటికీ కూడా ఇది కవర్ చేసుకుంటుంది. అసలు నువ్వు స్ప్రేయింగ్ ద్వారా న్యూట్రియంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రధాన పోషకాలు గాని సూక్ష్మ పోషకాలు గాని, అంటే తెగులు గాని తెగుళ్ళకు సంబంధించి కూడా ఇస్తాం. దీంట్లో విల్టు రోగాన్ని కంట్రోల్ చేసేది నారుకుళ్ళు, వేరుకుళ్ళు, వీటికి సంబంధించిన సూక్ష్మజీవులను ఇస్తాం. అలానే పంటల్లో ఇప్పుడు సపోజ్ మిర్చి వేస్తున్నాడు అనుకో, మిర్చిలో ఒక 10-12 రకాల పురుగులు ఉంటాయి. ఆ 10-12 రకాల పురుగులు యొక్క దశలు ఉంటాయి. అంటే ఒక మనిషి గనక జీవిత చక్రం ఉంటది కదా, బాల్య దశ, యవ్వన దశ, కౌమార దశ, వృద్ధాప్య దశలు ఉంటాయి కదా. అంటే ఇది మనిషి జీవితంలో దశలు. అలానే ఒక శత్రు పురుగు, పంటను నాశించే పురుగు కూడా దశలు ఉంటాయి. గుడ్ల దశ, లార్వా దశ, రెక్కల పురుగు దశ, ప్యూపా దశ అని ఉంటాయి. అయితే ఈ పంటలను నాశనం చేసే ఈ పురుగులు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి పురుగుకి అయితే కొన్ని పురుగులకి ఏముంటది 5 దశలు ఉంటాయి, కొన్ని పురుగులకి 4 దశలు ఉంటాయి, కొన్ని పురుగులకు 3 దశలు ఉంటాయి. ఏ దశ అయినా కానీ ఒక దశలో భూమిలోకి రావాలి. అది ఓకే, ఏ దశలో అయినా సరే ఈ 5 దశల్లో ఒక దశలో ఖచ్చితంగా భూమిలోకి రావాలి. అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఈ ఎరువు దాన్ని చంపేస్తుంది. ఓకే, తద్వారా ఇప్పుడు ఒక గ్రామం తీసుకున్నాం అనుకోండి, ఒక గ్రామానికి ఒక 4,000 ఎకరాలు 5,000 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది అనుకోండి.
ఆ గ్రామంలో ఉన్న 4000 ఎకరాల్లోనూ 5000 ఎకరాల్లోనూ ఇది స్ప్రెడ్ చేస్తే ఆ ఏరియా మొత్తం కూడా పురుగు దశలు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఇక అక్కడ కొత్త పురుగు పుట్టదు. ఇక ఓకే, ఫ్లోటింగ్ మెటీరియలే. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు ఎన్నో రకాల ఎరువుల్ని తయారు చేస్తూ, అంటే ఆ ఎరువుల ద్వారానే మీరు ఇప్పుడు ధాత్రి అనేటువంటి ఒకే ఒక ఎరువును తయారు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఈ ఎరువుని ఎలా తయారు చేయాలనేది మీరు అంటే ఎక్కడ శిక్షణ తీసుకున్నారు? నేను NIPHM లో ట్రైనింగ్ తీసుకున్నానండి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మా మిరపతోట కోసం 2021లో స్టార్ట్ చేసాము. మా మిరపతోటని నేనే తయారు చేసుకొని నాతో పాటు ఒక 2 ఎంప్లాయీస్ని పెట్టుకొని సైన్స్ ని కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ నా పంట మీద అప్లై చేసుకుంటూ దాంట్లో వచ్చిన రిజల్ట్స్ ని అధ్యయనం చేసి అప్పటికి ఈ దేశంలో ఉన్న సైన్స్ ఏంటి, దేశవ్యాప్తంగా ఈ బయలాజికల్ సైన్స్ ఏ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి, ఏ సమస్యలకి ఏ పరిష్కారాలు చూపిస్తున్నాయి వాళ్ళ ఉత్పత్తుల ద్వారా, వాటిని తీసుకురావటం, కొనటం, వాటిని పంట మీద డైరెక్ట్ గా పిచికారీ చేయటం, వాటిని మనం తయారు చేసి ఆ సూక్ష్మజీవికి ఏ ఫుడ్ ఇస్తే బాగా పెరుగుతుంది ఇవన్నీ ల్యాబ్ లో చెక్ చేసుకొని దాని కౌంట్ కరెక్ట్ గా ఉంటుందా లేదా అని చూసుకొని మనం తయారు చేసుకొని వాడటం, ఇలా ఒక 3 సంవత్సరాలు నిరంతరాయంగా శ్రమించి ఈ స్థితికి తీసుకొచ్చేది. ఓకే, ఇప్పుడు సంవత్సరానికి ఎన్ని టన్నుల ఈ బయో ఎరువుని మీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు? ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇందులో మీకు ఇందాక చెప్పడం మర్చిపోయా, ఇది ఆర్థిక లాభం కోసం చేసే ప్రాజెక్ట్ కాదు, ఫార్మర్స్ ని ఇన్వాల్వ్ చేసే ప్రాజెక్ట్. అంటే ఇప్పుడున్న నడుస్తున్న వ్యవస్థని మార్పు అనేది మనమే తెచ్చుకోవాలి, ఎవడో మార్పు తీసుకొస్తాడు కాదు. ఇప్పుడున్న సమస్యల నుంచి పరిష్కార మార్గాలు మనమే ఎత్తుకోవాలి. కాబట్టి నేను ఒక టెక్నీషియన్ లాగా, ఒక బైక్ మెకానిక్ ఉంటాడు అనుకోండి, నీ బైక్ చెడిపోయింది అనుకోండి, తీసుకొచ్చి వాడి దగ్గర పెడితే వాడు ఓడ తీసేసి మొత్తం అయ్యా నీ ఈ బైక్ ఈ సమస్యలు పోయింది, ఇది ఈ సామాను కొనుక్కొచ్చుకొని నేను వేసి పెడతానని టెక్నీషియన్ ఛార్జ్ తీసుకుంటాడు. అవును, నేను కూడా ఏం చేశానంటే ఈ సేంద్రీయ వ్యవసాయం, ఈ బయలాజికల్ ల్యాబ్ మీద నాకు ఈ సైన్స్ వచ్చింది కాబట్టి మీ పంటలకి నువ్వు ఏ పంట పండించినా ఆ పంటకు సంబంధించిన ఎరువుని నేను తయారు చేసిస్తా. దానికి కావాల్సిన రా మెటీరియల్ ఇప్పుడు ఇవన్నీ కొన్నాం కదా, ఇవి నా డబ్బులు కాదు. నేనేం చెప్పానంటే రైతులకి, మన ఛానల్ చూసే వాళ్ళు మన ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పానంటే మన ఛానల్లో ఇది వ్యాపారాత్మకంగా చేసే ప్రాజెక్ట్ కాదు, మీకోసం నా నుంచి సైన్స్ కావాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి సేంద్రియ ఎరువులు ఎలా ఉత్పత్తి చేయాలి అనే దాని మీద మీరు ఎంతో మంది రైతులకైతే అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అంతవరకు నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ఈ నల్లగా ఉన్నది ఏ మెటీరియల్? బయోచార్ అండి ఇది. ఓకే, బయోచార్. ఇది వరి పొట్టుని కాల్చిన తర్వాత 50% కాలిన తర్వాత వచ్చే ఉత్పత్తి. ఓకే, దీని వల్ల ఉపయోగం ఏంటి? ఇది సూక్ష్మ జీవులకి గృహం లాంటిది బయోచార్. ఈ సూక్ష్మ జీవిని మనం ఇచ్చే మైక్రోబ్స్ కొన్ని 3-4 సంవత్సరాలు కూడా ఈ బయోచార్ లో అలానే బతికుంటది. 3-4 సంవత్సరాలు. మనం ఏ రసాయన ఎరువు ఇచ్చినా, ఇప్పుడు తెలిసో తెలియకో తప్పులు చేసినా, ఈ మాన్యూర్ లో ఉండే సూక్ష్మజీవి రసాయన ఎరువు ఇచ్చినా మొక్కల్లో చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ఉన్న బయోచార్ లో ఉన్న సూక్ష్మజీవి చావదు. ఓకే, 90%. ఈ బయోచార్ కూడా మనమే తయారు చేస్తున్నావా లేకపోతే బయట నుంచి? లేదు, మనం కొంత చేస్తున్నాము, కొంత బయట నుంచి తెస్తున్నాం. ఓకే, కొంత బయట నుంచి చేస్తున్నాం, మన డిమాండ్ కి తగ్గట్టు మన ఎంప్లాయీస్ తోటి చేసే కాడికి చేస్తున్నాము. అయితే నేను ఇది స్మాల్ ప్రాజెక్ట్ గా పెడితే ఎక్కువ మంది రైతులు ఆకర్షితులై ఎక్కువ అమౌంట్స్ వేయటం వల్ల బయట నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది. నేను అసలు ఫస్ట్ డిజైన్ చేయటం అయితే ఇది ఒక 50 టన్నులు, అది ఒక 50 టన్నులు, ఒక 100 టన్నులు ఇద్దామని చేశా. ఓకే, 50 టన్నులు ఎన్ని ఎకరాల వరకు వస్తుంది ఇది? అలా అని కాదండి, పంటను బట్టి మారిపోతుంటది. ఇప్పుడు మన హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి అనుకోండి, ఏవైనా ఫ్రూట్స్ నిచ్చే క్రాప్స్, దానిమ్మ, సీతాఫలు, లేకపోతే మ్యాంగో, ఎలాంటి క్రాప్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి వయసు ప్రకారం చెబుతాం. మొక్కకి డెన్సిటీ కూడా మొక్కల మధ్య క్రాప్ కి మొక్కలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఒక దానిమ్మ వేసి 400 మొక్కలు పెడతాడు, బత్తాయి వేస్తే 350 పెడతాడు, అదే పామాయిల్ వేస్తే 50 మొక్కలే పెడతాడు. అలా దాని ఏజ్ ని బట్టి చెబుతాం. ఇప్పుడు మ్యాంగో ఉందనుకోండి, 3 years లోపల ఉన్న మొక్కలకైతే 2 kgs 3 times ఇవ్వమని చెబుతాం. సీజనల్ వైజ్ గా వానాకాలం, చలికాలం, ఎండాకాలం. ఓకే, అంటే ఎకరాక మీరు చెప్పేది? ఒక్కొక్క మొక్కకి 2 kgs, మొక్కకు 2 kgs ఇవ్వమంటాం. ఏ వయసులో ఏ మొక్కలకైనా 5 సంవత్సరాల లోపల ఇదే ఫార్ములేషన్. 5 నుంచి 10 సంవత్సరాలు లోపల ఉన్న మొక్కలకైతే 3 kgs,
10 సంవత్సరాలు పైన ఉన్న మొక్కలకైతే గనక 5 kgs 3 సీజన్స్ ఇవ్వమని చెబుతాం. ఎందుకు ఇవ్వమని చెబుతున్నాం అంటే ఇది ప్రకృతి సైన్స్ కాబట్టి ప్రకృతిలో వచ్చే ప్రతి మార్పుని భూమి మార్పుకి ప్రకృతిలో వచ్చే ప్రతి మార్పుకి భూమి మార్పులను కోరుకుంటది. ఇప్పుడు మనం ఉన్నాము, వానాకాలం వస్తే ఏం చేస్తాము, తడవకుండా జలుబు రాకుండా కోట్స్ మన ఇది వేసే డ్రెస్ ను మార్చుకుంటాం. అవును, చేసే ప్రయాణాలను కూడా దానికి అనుకూలంగా మార్చుకుంటాం. చలికాలం వచ్చింది అనుకో మళ్ళీ డ్రెస్ కోడ్ మారిపోతుంది. అప్పుడు మనం నివసించే ప్రాంతాన్ని కూడా మార్పులు చేర్పులు చేసుకుంటాం. విండోస్ నుంచి కూల్ వెదర్ రాకుండా అలా. సమ్మర్ వచ్చామనుకో మళ్ళా క్లైమేట్ కి తగ్గట్టు మనం మారిపోతుంటాం. ఈవెన్ ప్లాంట్ కూడా అలా కోరుకుంటది. దానికి భూమి నుంచి సపోర్ట్ ఇవ్వాలి. ఇది ఇస్తే ఇంకా నువ్వు అసలు ఏ ఎరువులు వేసేది లేదు, ప్రకృతే అన్ని పనులు చేసేసుకుంటా ఉంటది. అది అందుకోసం ఇప్పుడు ఒక ఎకరాకి ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి ఈ బయో సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో, ఈ ఎరువు ఇప్పుడు మామిడి తోట అప్పుడే పెట్టిన మామిడి తోట అనుకోండి, ఒక ఎకరాకి ఎన్ని బస్తాలు పట్టే అవకాశం ఉంటుంది? మొక్కకి చెప్తున్నాం కదా, మొక్కకి 2 kgs అన్నారు. మొక్కకు 2 kgs. ఇప్పుడు ఆయన ఒక 300 అంటే డెన్సిటీ హెవీ డెన్సిటీ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు కొంతమంది పాత విధానాలను అవలంబిస్తున్నారు. ప్లాంట్ ప్రకారమే చెబుతాం. ఎకరం లెక్క మార్కెట్ లో కూడా చాలా సహసిద్ధమైనటువంటి ఎరువులు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాడకం పెరుగుతూ ఉంది. రైతులు కూడా సేంద్రియ ఎరువుల మీద అలాగే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేదానికే మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే మార్కెట్ లో కూడా రకరకాల సేంద్రియ ఎరువులు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కంపెనీలు అంటే తయారు చేసేటువంటి కంపెనీలేమో మా కంపెనీ సంబంధించిన ప్రోడక్ట్ వాడండి, ఇది వాడడం వల్ల అధిక దిగుబడి వస్తుంది అంటూ కూడా ఇప్పుడు రైతుల్ని మబ్బి పెట్టి మాయమాటలు చెప్పి కొనిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత అది వాడిన తర్వాత అంతగా అయితే దిగుబడి రానటువంటి సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో రైతు. అయితే నేను ఇప్పుడు రైతుకు ఒక మాట చెబుతా, మనలో ఒకళ్ళని నేను తయారు చేస్తున్నా, నేను రైతుని నువ్వు రైతుని, 100 కంపెనీలు 100 మాటలు చెబుతున్నాయి, 100 వస్తువులు ఇస్తున్నాయి. నేను నీ పక్షం. ఈ ఎరువు అనేది నీ ఎరువు. ఈ రోజు నేను చేస్తున్నా, రేపు నువ్వు చేసుకోవచ్చు. ఈ రోజు నేను చేస్తున్నా ఈ విద్యనే నీకంటే, ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేసే రైతు, ఈ విద్యలో నేను నైపుణ్యాన్ని సాధించా, ఈ నైపుణ్యాన్ని రేపు నీకు నేర్పుతా. కాబట్టి ఈ నైపుణ్యాన్ని నువ్వేం చేస్తావంటే ఇప్పుడే చెక్ చెయ్యి. నువ్వు 100 కంపెనీలు 100 విషయాలు చెబుతున్నాయి కదా, 100 ఎరువులు తీసుకురా. ఒక్కసారికి ఎరువేయి, ఒకసారికి ఏ బ్రాండెడ్ కంపెనీ, దేశంలో ఉన్న ప్రతి బ్రాండ్ కంపెనీ ఎరువుకి నాది పోటీయే. ఏ బ్రాండ్ అయినా 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే కంపెనీ కూడా ఈ ధాత్రి ఎరువు పోటీ పెట్టి చూడు. నువ్వు పోటీ పెట్టి చూడు. ఈ సైన్స్ నీ సైన్స్, అంత కాన్ఫిడెంట్ చెప్తున్నారు, నీ అభివృద్ధి కోసం డెవలప్ చేసిన సైన్స్ ఇది. కాబట్టి నేను ప్రతి రైతుని, మీ ఛానల్ చూసే ఈ వీడియో చూసే ప్రతి రైతుని నేను చెప్తున్నా, ఈ సైన్స్ నీ పిల్లల భవిష్యత్తు కోసం, నీ కుటుంబ భవిష్యత్తు కోసం, నీ గ్రామ భవిష్యత్తు కోసం, ఈ దేశం ఉన్నన్ని రోజులు ఈ దేశ వ్యవసాయ భూములు మన పూర్వకాలం భూములు, మనకు స్వతంత్రం రాకముందు ఏ భూములు ఉన్నాయో అదే భూములు భవిష్యత్ తరాలకు కూడా ఇవ్వటం కోసం చేసే ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు ఇది వరిచేలో 1 kg అంటే ఇప్పుడు వరిచేలో 1 ఎకరాలో గనక ఇది మొత్తంగా చల్లారు అనుకోండి, ఎంత దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది? దానికి ఎలా ఉంటది అంటే, దిగుబడి అనేది 2 పారామీటర్స్ లో చూడాలి. సేంద్రియ వ్యవసాయం అంటే తక్కువ వ్యవసాయం అని ఇప్పుడు దాకా రైతుల్లో ఉంది. అంటే తక్కువ ఖర్చుతోటి చేసే వ్యవసాయం, ఎక్కువ ఖర్చు అవసరం లేదు అనేది ఇప్పుడున్న ప్రచారం. నేనేమంటానంటే, ఆ ప్రచారం చేసినా గానీ 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మరల్చడానికి ప్రయత్నించినా గానీ 1% రైతు కూడా మారల. నేనేమంటున్నానంటే, తక్కువ వ్యవసాయం, తక్కువ ఖర్చు అనేది తీసేయి. నువ్వు రసాయనంతో సమానంగా దిగుబడి కావాలని కోరుకుంటున్నావు. రసాయన వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు? ఎంతో కొంత దిగుబడి దాంట్లోనే వస్తుంది, ఖర్చులు పోగా డబ్బు దాంట్లోనే మిగులుతుందని జనం వస్తున్నా, రోగాలు వస్తున్నా, బీపీలు వస్తున్నా, షుగర్లు వస్తున్నా, క్యాన్సర్లు వస్తున్నా రైతు ఆ వ్యవసాయాన్ని మానట్లా. నేనేమంటున్నానంటే, ఈ ధాత్రి ఎరువుని నువ్వు రసాయన ఎరువులకి ఎంతైతే ఖర్చు పెడతావో 1 ఎకరం పండించడానికి, ఒక రైతు ఏం చేస్తాడు? 2 సార్లు బలాలు ఇచ్చే పంట పండిస్తాడు. ఒక రైతు 3 సార్లు ఇస్తాడు, ఒక రైతు 4 సార్లు ఇస్తాడు. ఈ 4 సార్లు ఇచ్చిన రైతు 40 క్వింటాలు తీయచ్చు, 40 బస్తాలు దిగుబడి తీయచ్చు. 2 సార్లు ఇచ్చిన రైతు 20 బస్తాలు దిగుబడి తీయచ్చు. అతని ఖర్చు అతందే, ఇతని ఖర్చు ఇతంది. నువ్వు ఏ రైతునైనా
నువ్వు రసాయన ఎరువులో ఒక 20,000 ఒక 10,000 రూపాయలు ఒక ఎకరం వరికి భూమి ఎరువులు ఇచ్చి ఒక 30 బస్తాలు దిగుబడి తీసాం అనుకో, నేనేమంటున్నానంటే ఈ ధాత్రి ఎరువును కూడా 10,000 రూపాయలు ఖర్చు పెట్టు, అదే 30 బస్తాలు దిగుబడి తీసుకో. ఇప్పుడు రసాయన ఎరువులు వాడడం వల్ల ఎక్కువ ఖర్చు వస్తుందా రైతుకి, లేదంటే ఇటు మీరు తయారు చేసినటువంటి ఈ ధాత్రి ఎరువు కానీ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఎక్కువ ఖర్చు వస్తుందా? ఈ ఎరువులు వాడటం వల్లే తక్కువ ఖర్చు వస్తుంది. రసాయన ఎరువులు ఇప్పుడు నేనేమంటున్నాను, ఒక రైతు యూరియా కట్టేస్తే చెప్పాను ఒక వారం రోజులు 10 రోజులు పనిచేస్తాను చెబుతాను. అదే యూరియా కట్ట ఇప్పుడు ఉన్న ఎరువుల్లో ఒక యూరియా అనే రసాయన ఎరువుల్లో 300 రూపాయల్లో ఉంది. 300-350 రూపాయల్లో రసాయన ఎరువులు ఉన్నది ఒక యూరియాని. కాంప్లెక్స్ ఎరువులు కానీ డిఏపీలు కానీ ఇవన్నీ 1700, 1800, 2000 దాకా ఉన్నాయి. ఇంకా కొన్ని ఎరువులు అయితే 2500, 25 కేజీల బ్యాగులు 3000 కూడా ఉన్నాయి. ద్వితీయ పోషకాలు వచ్చేతలకి సల్ఫర్ కానీ కాల్షియం కానీ ఇలాంటివి అయితే ఇంకా ఎక్కువ రేట్లు ఉన్నాయి. నేనేమంటానంటే 120 రోజులు ఎరువు పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు రసాయన ఎరువు పనితనం వారం 10 రోజుల్లో అయిపోతున్నప్పుడు ఈ ఎరువు 120 రోజులు పనిచేస్తున్నప్పుడు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా. ఓకే, అంటే 2 పంటలు దీంతోనే పండియొచ్చు మీరు చెప్పేదంటే. ఇదంతా కూడా రైతు కెమికల్ వ్యవసాయం యొక్క సైన్స్ దృష్టితో చూడకూడదు. ఈ వ్యవస్థని నువ్వు అర్థం చేసుకొని పంట పండించడానికి దీనికి ఒక వ్యవస్థ మనం చెప్తాం. ఎవరైతే రైతు వాడాలనుకుంటున్నాడో ఈ ఎరువు వేసిన తర్వాత దాన్ని మొక్కలో వచ్చే మార్పులు ఏందనేది మేము చెబుతాం. ఈ రకమైన మార్పులు వస్తాయి, ఇది ఈ రకంగా కనపడుతుంది, దాని గ్రోత్ నువ్వు వేసిన ఎరువు పని ఆపేసింది అనే దానికి సిగ్నల్స్ మేము చెప్పినప్పుడు మాత్రమే ఫొటోస్ పెట్టు. ఎన్ని రోజుల వరకు దాని పంతనం ఉందో ప్రతి 10 రోజులకి దాన్ని క్రాస్ చెక్ చేయించి 120 రోజుల వరకు ఎరువు వేయకుండా పంట పండిస్తాం. అంటే ఆ సైన్స్ ని రసాయన ఎరువుల సైన్స్ తోటి చూడకూడదు, కొలమానం. దీనికి ఒక సైన్స్ ఉంది. ఇప్పుడు భూమిలో వచ్చే మార్పుల్ని గమనించమని చెబుతాం. ఎప్పుడు ఏ వయసులో ఈ రైతు వేసిన తర్వాత ఏ పంట సాగు చేస్తున్నాడు, దాంట్లో వచ్చే మార్పు ఏంది అనేది రైతుకి. ఇప్పుడు రసాయన ఎరువులు ఏముంటదని అంటే, ఇప్పుడు సపోజ్ ఒక కొత్త కంపెనీ ఒక పురుగు మందు తీసుకొచ్చింది అనుకోండి మార్కెట్ లో, రైతుల దగ్గరికి ఏం చెబుతారు, అరే బాబు ఈ మందు కొట్టావంటే అటు పోయి ఇటు వచ్చి తనకి పురుగు చచ్చిద్దని అంటాడు. ఆ మాట షాప్ లో అంటాడు. ఇటు పోయి ఒక్క రౌండ్ మన రైతు ఏం చేస్తాడు, ఒక్క ట్యాంకీ కొట్టి అది అరిగిపోయి ఎదురుకి వచ్చేసి ట్యాంకీ కింద పడేసి బోతద్దం పెట్టి చూస్తుంటాడు చచ్చిందా చావలేదా అని. అంటే వాడు నేర్పించాడు, వాడు నేర్పాడు కాబట్టి ఇటు చూస్తున్నాడు. దీన్ని కూడా ఆ టైప్ లో రైతుకు అర్థమయ్యేటట్టు ఈ సైన్స్ ఎలా ఉంటది అనేది కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తాం. బ్రహ్మయ్య గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇప్పుడు ఈ బెడ్ లో 6 లేయర్స్ ఉన్నాయి మొత్తంగా. ఒకసారి అది చూపించే ప్రయత్నం చేద్దాం మన వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు. అంటే ఇవి అన్ని కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అంత నీట్ గా కనపడవండి. ఇప్పుడు ఇది గొర్రెల పెండ అంటే ఇది పై లేయర్ లో పోసాం కాబట్టి ఇక్కడ అర్థమైద్ది. పై లేయర్ లో పోసాం కాబట్టి ఇది అంతే. ఆల్రెడీ మనం పోసేటప్పుడే కొంత వాటర్ కూడా కలిపి పోస్తుంటాం, ఎందుకంటే డీకంపోజింగ్ ప్రాసెస్ కి మైక్రోబ్స్ స్పీడప్ కోసం మాయిశ్చర్ దొరకాల. అందుకని మాయిశ్చర్ కోసం వాటర్ మీరు వినియోగిస్తుంటాం. బెడ్ పోసేటప్పుడు కొంచెం లైట్ మాయిశ్చర్ ఉండే పరిస్థితి తీసుకొస్తాము. ఇది ఇంకెంత 100 days తర్వాత మళ్ళీ మీరు రండి. ఈ రోజు ఈ వీడియోస్ విజువలైజేషన్ చేసుకున్నారు కదా, 100 రోజుల తర్వాత ఈ మాన్యూర్ ఒక అమృతం లాగా ఉంటది. ఎంత సువాసన వస్తూ ఉంటదా అమృతం. పింక్ కలర్, ఎక్కడైతే మనం ముక్కు పొడుం కలర్ వస్తుంది, పౌడర్ ఫామ్. ఇట్లా పట్టుకుంటే మట్టిని పట్టుకున్నంత ఫీలింగ్. వర్షాకాలంలో కనుక తొలకరి వాళ్ళకి మట్టి వాసన ఎలా వస్తుంది, ఎలా ఉంటది ఆ మట్టి, ఆ టైప్ ఉంటది. ఇప్పుడు ఈ టబ్బుల్లో ఒక్కొక్క దాంట్లో ఎన్ని లీటర్ల వాటర్ ఉంటుంది, దీంట్లో ఎటువంటి ఎరువులను కలిపి ఆ బెడ్స్ కి మీరు ఈ ఎరువులు పంపిస్తూ ఉంటారు? ఇందులో ఎరువు ఏమి ఉండదండి, సూక్ష్మజీవే. మన వ్యవస్థ మొత్తం పర్యావరణంలో మొత్తం మెయిన్ సూక్ష్మజీవుల నిర్మితం ఈ ప్రపంచం మొత్తం. సూక్ష్మజీవి లేని మానవ మనుగడ కాదు ఈ ప్రకృతిలో ఒక ప్రాణి కూడా బతకదు. మనం పీల్చే గాలిలో సూక్ష్మజీవి ఉంటది, తాగే నీటిలో సూక్ష్మజీవి ఉంటది, నడిచే మట్టిలో సూక్ష్మజీవి ఉంటది, చెరువుల్లో ఉంటది, హిమాలయాల్లో ఉంటది. ఎక్కడున్నా సూక్ష్మజీవి. ప్రపంచం మొత్తం ఈ సూక్ష్మజీవులు గనక ఒక సమ్మెలాంటి చేసి వాటి పనుల్ని ఆపేస్తే ఈ ప్రపంచం నెక్స్ట్ మినిట్ బతకదు. ప్రతి పనిని ప్రపంచంలో చేసే జరిగే ప్రతి చర్య సూక్ష్మజీవితో జరిగింది. మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఇట్లా కార్లో పోతున్నాం, ఒక కుక్క సడన్ గా వచ్చి యాక్సిడెంట్ అవుతుంది.
యాక్సిడెంట్ అయితే ఎవరైనా దాన్ని దహన సంస్కారాలు చేస్తామా? చెయ్యం, తీసి అవతల పడేస్తాం. అయితే మున్సిపాలిటీ వాళ్ళు తీసి అవతల వేస్తారు. 3 days తర్వాత పోతే ఆడ కుక్క కనపడదు. ఎవరు చేస్తున్నారు ఆ పని? సూక్ష్మజీవి చేసేది, డీకంపోజింగ్ సూక్ష్మజీవి. అవును. అప్పుడున్న పరిస్థితుల్లో ఈ పర్యావరణంలో ఇది వచ్చింది, దీన్ని డీకంపోజ్ చేసి పర్యావరణ హితం క్రియేట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన సూక్ష్మజీవులు వితిన్ 3 days లోపల భూమిని మట్టిలో కలిపేస్తాయి. అలాంటి సూక్ష్మజీవులనే మనం దీంట్లో ఇస్తాం. అంటే దీని ద్వారా దీంట్లో ఉన్నటువంటి వాటర్ లో అవి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసి ఈ 2 బెడ్స్ కూడా మీరు సరఫరా చేస్తారు. చూశారు కదా, డ్రిప్ లైన్ చేసాం కదా. అవి మళ్ళీ చేద్దాం, అక్కడికి వెళ్ళి చేద్దాం. అది ఇందులో సూక్ష్మజీవులను ఇస్తాం. ఫస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ ఇస్తాము. ఫస్ట్ 20 days మొత్తం డీకంపోజింగ్, కుప్పలో హానికర పదార్థం ఏమీ లేకుండా మొత్తం డీకంపోజ్ చేయటం కోసం, అంటే దాన్ని కుళ్ళబెట్టడం అనేది ప్రక్రియ. ఫస్ట్ కుళ్ళబెట్టిన తర్వాత అంటే అది కుళ్ళిందా లేదా సరిగ్గా అనేది ఎలా జనరేట్ అవుతుంది. డీకంపోజింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తా అంటే కుళ్ళేటప్పుడు హీట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ హీట్ ప్రాసెస్ లోపల అది డీకంపోజ్ అవుతా ఉంటది. అయిన తర్వాత దీన్ని ప్రతి 10 రోజులకి తిప్పుతా ఉంటాం. 20-25 days కి నార్మల్ పొజిషన్ కి వచ్చింది. ఎప్పుడైతే కుప్పలో డీకంపోజింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందో మనం చేయబెట్టినా పట్టుకున్నా మనకు అర్థమైపోతుంది డీకంపోజింగ్ ప్రాసెస్ అయిపోయింది. సో ఇటువంటి టబ్స్ అయితే మొత్తంగా 10 వినియోగిస్తున్నారు. 5,000 లీటర్లు 5,000 లీటర్లు ఇది ఒక టబ్బు. ఒక టబ్ లో 5,000 లీటర్ల నీటి సామర్థ్యం అయితే అయితే మొత్తం ఈ 10 బెడ్లు 50,000 లీటర్లు పెడతాం. ఇది ఫస్ట్ ఇది ట్రయల్ రన్ చేసిన తర్వాత. మరి అంటే ఈ 50,000 లీటర్ల నీరు ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి తీసుకొస్తాం. ఇక్కడ బోర్ లేదు మాకు, ఇక్కడ వాటర్ స్క్వేర్ సిటీ. బయట నుంచి చెరువుల దగ్గర మనకి కుంటున్నాయి కదా, మా ట్రాక్టర్ తీసుకెళ్లి నింపుకొచ్చుకుంటాం. ఎప్పటికప్పుడు నింపుకొచ్చుకొని ఇక మిషనరీ వచ్చిన వాటర్. మరి ఇబ్బంది ఉండదా? అన్ని సార్లు పోయి తప్పదు కదా. ఇక్కడ బోర్ వేస్తే పడదా? ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, వాటర్ లేదు, తక్కువ వాటర్ ఉంది. గ్రౌండ్ లెవెల్లో వాటర్ లేదు. కానీ వనరులు ఏ వనరు మనకి అనుకూలంగా ఉంటే ఆ వనరుతో చేసుకుంటా ముందుకెళ్ళాలండి. ఇక్కడ వనరు లేని దాని గురించి నాకు ఇది లేదు ఇదే అనుకుంటా కంటే ఆ పని జరగదు. ఎక్కడ ఏ వనరు ఉంటే ఆ వనరును వాడుకోవటమే. సో ఇప్పటి వరకు మనం చూసింది మొత్తం కూడా వివిధ రకాల ఎరువుల ద్వారా ఒకే సేంద్రియ అంటే పద్ధతిని ఉపయోగించి ఒక ధాత్రి అనేటువంటి ఎరువునైతే బ్రహ్మయ్య గారు తయారు చేయగలిగారు. అలాగే ఇప్పటి వరకు మనం ధాత్రి ఎరువును చూసాం. ఇప్పుడు ధాత్రి గోల్డ్ ఎరువుని ఎలా తయారు చేశారు, దాని ప్రక్రియ ఏంటి, అసలు ఎంత మొత్తంలో ఈ ఎరువు తయారు చేశారు, దీనివల్ల ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది, రైతుకి ఎలా ఉపయోగపడుతుంది ఎరువు అనేది మొత్తంగా ఒకసారి మనం విశ్లేషణ చేసుకుందాం. బ్రహ్మయ్య గారు, ఇప్పుడు ధాత్రి గోల్డ్ ఇది, దీంట్లో ఏ రకాల పదార్థాలను ఉపయోగించారు? దీంట్లో వచ్చేసరికి సేమ్ కింద లేయర్ వచ్చేసరికి కోళ్ల పెంట, సెకండ్ లేయర్ వచ్చేసరికి పశువుల పెంట, థర్డ్ లేయర్ వచ్చేసరికి కోకో పిట్టు, ఫోర్త్ లేయర్ వచ్చేసరికి వరి పొట్టు, ఫిఫ్త్ లేయర్ వచ్చేసరికి చెరకు పిప్పి, సిక్స్త్ లేయర్ వచ్చేసరికి బయోచార్, సెవెంత్ లేయర్ వచ్చేసరికి వర్మీ కంపోస్ట్, ఎయిత్ లేయర్ వచ్చేసరికి కోళ్ళ మేకల పెండ. మేకల పెండ రెండింటికి పై లేయరే, మిగిలిన అన్ని కిందకి వచ్చేస్తాయి. మొత్తం 8 రకాల లేయర్స్ ఉంటాయి దీంట్లో. అంటే ధాత్రి గోల్డ్ కి ఈ 2 ఎరువుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అసలు? ధాత్రి ఏమన్నా 120 days వర్కింగ్ చేస్తుంది, ధాత్రి గోల్డ్ 3 years చేస్తుంది. ఒక్క కట్టేస్తే 3 సంవత్సరాలు ఉంటుంది దీని పనితనం. 3 సంవత్సరాలు ఇంకే ఎరువు వేయాల్సిన అవసరం లేదంటారు. అయితే ఇది ఎందుకు అని అంటే 2 రకాల సమస్యలు ఉన్నాయి ఫార్మర్స్ లో. ఇప్పుడు మన వ్యవసాయంలో 2 సమస్యలు ఉన్నాయి. ఒక రైతు ఏంది, సొంతం వ్యవసాయం చేసే రైతు ఉన్నాడు అనుకోండి, అతను స్పీడ్ రిజల్ట్ తక్కువ టైంలో నాకు నా భూమి సారవంతం కావాలని కోరుకుంటున్నాడు. కౌలు రైతు ఉన్నాడు అనుకో, నాకు తక్కువ ఖర్చులో సేంద్రియంలో నేను సక్సెస్ కావాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ అదేమో కౌలు రైతుకి. ఎందుకనంటే ఈ సంవత్సరం వ్యవసాయం చేశారంటే నెక్స్ట్ ఇయర్ ఆ పొలం ఆ రైతుకు దొరికిద్దో దొరకదో తెలియదు, మారిపోతుంటాడు. ఎక్కువ ఎక్స్పెన్స్ చేయించకూడదు, అందుకని అది కౌలు రైతుకి. ఇప్పుడు సొంతం వ్యవసాయం చేసుకున్న సొంత భూమి ఉన్న రైతు ఏముంటాడు, నాకు కొంచెం నా సొంత భూమికే పెట్టుకుంటున్నా కదా, నాకు శ్రమ తక్కువ కావాలా, ఎక్కువ రోజులు పనితనం కావాలని కోరుకుంటాడు. నాకు శ్రమ తక్కువ కావాలి,
ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ఎక్కువ రోజులు పనిచేసేటట్టు కావాలి, నాకు శ్రమ తక్కువ కావాలని కోరుకుంటాడు. అర్థమైంది నాకు. ఇప్పుడు ధాత్రి గోల్డ్ వాడడం వల్ల 3 సంవత్సరాలు ఆ నెలలో ఈ ధాత్రి గోల్డ్ ఎరువు యొక్క ప్రభావం అయితే ఉంటదని చెప్తున్నారు మీరు. మరి ఈ 3 సంవత్సరాల్లో ఇంకా ఎటువంటి ఎరువులు మనం వాడాల్సిన అవసరం లేదా? అవసరం లేదు. అయితే దాన్ని ఇప్పుడు ఒకటండి, మనం ఒక బండి కొంటాం, కొన్న తర్వాత దాని లైఫ్ ట్యాక్స్ అని 10 సంవత్సరాలు పెడతాడు. అవును. అంటే 10 సంవత్సరాలు లైఫ్ ట్యాక్స్ అని పెడితే 10 సంవత్సరాల వరకు లైఫ్ ట్యాక్స్ వర్కౌట్ అవుతుంది. కానీ దానికి వచ్చిన రిపేర్ని చేసుకోకుండా బండి నడవాలంటే నడిచిద్దా? నడవదు. ఇదేందని అంటే 3 ఇయర్స్ వర్క్ చేస్తంటే ఆ భూమి యొక్క భౌతిక స్థితిని 3 సంవత్సరాల వరకు కాపాడటానికి ఇది ప్రయత్నిస్తుంది. దానికి కావాల్సిన ప్రికాషన్స్ రైతు తీసుకోవాలి. చెబుతాం మనం, ఈ ఎరువు వాడిన రైతుకి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మీరు చెప్తాం. తద్వారా ఆ జాగ్రత్తలు తీసుకుంటా ఆ పనులు చేసుకుంటా ఉంటే 3 సంవత్సరాలు వేసేది లేదు. ఓకే. ఒకసారి ధాత్రి గోల్డ్ పైకి వెళ్ళి ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, అసలు ఈ ధాత్రి గోల్డ్ ఎరువుని ఎలా తయారు చేస్తున్నారు అనేది పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. బ్రహ్మయ్య గారు రండి. బ్రహ్మయ్య గారు, ఈ ధాత్రి గోల్డ్ ఈ సేంద్రియ ఎరువుని ఎలా తయారు చేస్తున్నారు, ఈ తయారు చేసేటువంటి ప్రక్రియ ఏంటి? పైన ఇప్పుడు ఇందాక మీరు 7 లేయర్లు 8 లేయర్లు ఉంటది ఈ ధాత్రి గోల్డ్ అని చెప్పారు. ఈ 8 లేయర్ల తర్వాత ఇప్పుడు ఒక పట్ట కప్పుతూ ఉన్నారు. తర్వాత మళ్ళీ డ్రిప్ ని ఏర్పాటు చేశారు. ఏంటి అసలు ఇప్పుడు 8 లేయర్స్ వేసిన తర్వాత ఈ వ్యవస్థ మొత్తాన్ని సూక్ష్మజీవులు చేస్తాయని చెబుతారు. ఈ సూక్ష్మజీవులకి ఒక సమస్య ఏముందంటే, సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు వాటి మీద పడితే అవి చనిపోతాయి. సూక్ష్మజీవి అనేది సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలకి యువి రేడియేషన్ అంట. ఆ రేడియేషన్ కి సూక్ష్మజీవి చనిపోయింది. కాబట్టి ఆ రేడియేషన్ అనేది సన్లైట్ కి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం కోసం ఈ గ్రీన్ మ్యాట్ వేసాం. గ్రీన్ మ్యాట్ వేయటం వల్ల సూర్యుడి నుంచి వచ్చే అతి నీల కిరణాలు ఎరువు మీద పడవు. ఫస్ట్. సెకండ్ వన్ ఏంది, ఈ గ్రీన్ మ్యాట్ కి ఏంది హోల్స్ ఉంటాయి. మనం పైన ఇచ్చే వాటర్ మా మైక్రోబ్స్ ఏవైతే ఇస్తామో, ఇది ఎండ టైం మీద, ఈ టైంలో మైక్రోబ్స్ ఇవ్వం మనం. ఏ టైం? ఎర్లీ మార్నింగ్. ఏ సమయాల్లో ఇస్తారు? ఎర్లీ మార్నింగ్ 5 to 6 లోపల ఇచ్చేస్తాం. ఈవినింగ్ 6 తర్వాత 6 to 7 మధ్యలో ఇచ్చేస్తాం. ఇవ్వటం 2 times. ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం అంటే, ఇప్పుడు మనం అక్కడ ఉంది కదా, అక్కడ ట్యాంక్ లో నుంచి వాటర్ మైక్రోబ్స్ కలిపిన వాటర్ వస్తాయి. ఈ మైక్రో స్ప్రింక్లర్ల కెపాసిటీ ఏంటంటే 2 feet రేడియస్ లో ఇది స్ప్రింక్లింగ్ చేస్తాయి. ప్రతి 2 feet రేడియస్ ని కవర్ చేస్తాయి. అంటే ఈ ప్రతి స్ప్రింక్లర్ కి మధ్య 2 feet, ఇటు నుంచి 2 feet, అటు నుంచి 2 feet, 4 feet మధ్యకి 4 feet ఒక స్ప్రింక్లర్ వచ్చింది. ఇటు కూడా అంతే, 4 feet కి ఒక స్ప్రింక్లర్ వచ్చింది. ఇలా మొత్తం ఈ బెడ్ కి 250 స్ప్రింక్లర్స్ పడతాయి. 250 స్ప్రింక్లర్స్ పడతాయి, మైక్రో స్ప్రింక్లర్స్. ఇవి ఇక మనము 4000. ఇప్పుడు మనం ఈ మాయిశ్చర్ వచ్చే దీంట్లో ఎరువు దీని లోపల ఉండే మాయిశ్చర్ ని బట్టి మనం ఒక రోజు 10,000 లీటర్లు ఇస్తాం, ఒక రోజు 20,000 లీటర్లు ఇస్తాం. మనకి టైం క్యాల్కులేటెడ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా ఇవ్వటం ద్వారా ఏమైందనంటే, ఇది వ్యవస్థ మొత్తం ఇప్పుడు మాన్యువల్ గా చేసే దగ్గర ఏమైందనంటే, ఒక ఏరియాకు వాటర్ సఫిషియెంట్ గా అందిద్ది, ఒక ఏరియాకి అందదు. అందనప్పుడు ఏమైందనంటే, మనం డీకంపోజింగ్ ప్రాసెస్ లో మనం అనుకున్న టయానికి దీన్ని కంప్లీట్ చేయాలంటే సమస్యగా ఏర్పడింది. అందుకోసం ఇవి బవేరియా వర్టిసిలియం అనే మైక్రోబ్స్. యాక్చువల్లీ ఇవి ఏంటంటే, ఈ సూక్ష్మజీవులను కూడా దీంట్లో ఇస్తాం. ఇవి లకానియా. చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఇదేంటంటే ఎక్స్పైర్డ్ మెటీరియల్. ఎక్స్పైర్డ్ మెటీరియల్ అంటే ఏంటంటే, వాస్తవానికి మనము ఒక 6 months 7 months మైక్రోబ్స్ మార్కెట్ లో మనం తయారు చేసుకుని వాడుతుంటాం. ఇందులో మైక్రోబ్ ఉంది. మైక్రోబ్స్ ఉపయోగం ఏంటి? ఒక్కొక్క మైక్రోబ్ ఒక్కొక్క పని చేస్తుంది. ఇప్పుడు ఇది వర్టిసిలియంలో కానీ ఉంది. ఇది వచ్చేతలకి తెల్లదోమ, పచ్చదోమ, రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేస్తాయి. ఇదిగో ఇది మెటారైజం అనిస్ఫోలియా అని ఉంది. మెటారైజం అనిస్ఫోలియా వచ్చేతలకి
భూమిలో ఉన్న వేరు పురుగును కంట్రోల్ చేస్తుంది. పైన వచ్చే హెలికోవర్పా స్పోడోప్టెరా అంటే నీకు శనగపచ్చ పురుగు, లద్దె పురుగు వాటిని కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇక్కడ హిర్సుటెల్లా థామ్సోని అని ఉంది. ఆ హిర్సుటెల్లా థామ్సోని అనేది ఎర్రనల్లిని కంట్రోల్ చేస్తుంది. ఎర్రనల్లిని గుడ్లని అంటే ఏ పంటకి అయినా సరే ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు మీకు శనగపచ్చ పురుగు ఉంది అనుకోండి, రైతులు పండించే 260 రకాల పంటలకు వచ్చింది శనగపచ్చ పురుగు. శనగపచ్చ పురుగుని ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇది ఆహార చక్రం. ఇప్పుడు ఈ దేశంలోనైనా, అమెరికాలోనైనా, ఆస్ట్రేలియానైనా ఎక్కడైనా ఎలుకని పిల్లి పట్టిద్ది, ఎలుకని పిల్లి పట్టిద్ది. ఇది ప్రకృతి ధర్మం. ఇప్పుడు ఈ రెడ్ మైట్ ఎక్కడ ఏ దేశంలో ఏ పంట మీద వచ్చినా దాన్ని చంపే సూక్ష్మజీవి ఇదే. ఆ పంట మీద వచ్చే సమస్యను బట్టి సూక్ష్మజీవిని మనం సజెస్ట్ చేస్తాం. ఇది ఆహార చక్రం, ఒకదాన్ని ఒకటి తిని పర్యావరణాన్ని కాపాడే వ్యవస్థ ఇది. ఇప్పుడు అడవిలో పోయామనుకో గడ్డిని మేక తింటది, మేకని పులి తింటది. ఇలా ఆహార చక్రం ఒకదాని మీద ఒకటి ఆధారపడి అడవిలో ఇవన్నీ బతుకుతుంటాయి. ఇది కూడా అంతే. పంటల మీద వచ్చే పురుగులను కూడా మన భూమిలో ఆ పంటలకు సంబంధించిన పురుగులను తినే సూక్ష్మజీవుల్ని పెంచుకోవటం ద్వారా నువ్వు స్ప్రేయింగ్ ఖర్చు తగ్గించుకోవచ్చు. భూమిలో ఇచ్చే దాని ద్వారానే మీకు ఇందాక చెప్పేది ఒక చక్రం భూమిలోకి రావాలని. ప్రతి పురుగు ఒక వ్యవస్థ 5 దశలు 6 దశలు ఉంటే ఒక దశ భూమిలోకి రావాలి. ఆ భూమిలోకి రాగాలని తినేస్తుంది, ఆ దశని కంట్రోల్ చేసేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్షన్ గానీకుండా ఉంటది. ఓకే బ్రహ్మయ్య గారు, ఇందాక మనం చూసినటువంటి ఆ వాటర్ ట్యాంక్ లోంచి వాటర్, అలాగే మీరు కలిపినటువంటి బయో ఎంజైమ్స్ కానీ మైక్రోబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ పైప్ ద్వారా వస్తాయి. దీని ద్వారా ఇప్పుడు మొత్తంగా ఈ బెడ్ మొత్తానికి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. అవును ఇటు సైడ్ 50%, ఇటు సైడ్ 50%. ఇది 100 ఫీట్, యాక్చువల్లీ 200 ఫీట్ బెడ్. ఇది 100 ఫీట్లకి సెంటర్ చేసుకొని ఇటు 100 ఫీట్లు నడిచిద్ది, ఇటు 100 ఫీట్లు నడిచిద్ది. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్వల్ గా స్ప్రేయింగ్, ప్రెషర్, వాటర్ వాల్యూమ్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఈ వ్యవస్థ ద్వారా ఏముందనంటే మనం ఏ మూల చెక్ చేసుకున్నా ఒకే క్వాలిటీ వర్క్ జరిగింది. దీనికి ఖర్చు కూడా ఉంటది. బట్ ఇప్పుడు ధాత్రి కానివ్వండి, ధాత్రి గోల్డ్ కానివ్వండి, ఈ 2 ప్రాజెక్టులు చేపట్టేందుకు మొత్తంగా అసలు ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పటికి ఈ బెడ్ల మీద పోసిన మెటీరియల్ మొత్తం కూడా 35 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారండి. మన ఛానల్ ఫాలో అయ్యే రైతులు నాకు చేసి పెట్టి, బ్రదర్ నీ సైన్స్ నేర్చుకోవాలా, మేము దీంట్లో ముందుకెళ్ళాలి అని అంటే 35 లక్షల రూపాయలు రైతులు ఇచ్చారు. అయితే నేనేం చెప్పానంటే మా వాళ్ళకి, ఇది ఇప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో చేసాం ఈ ప్రాజెక్టు. అంటే ఇన్ని రకాలు చేయలే. అప్పుడున్న సైన్స్ కి, నాకు తెలిసిన సైన్స్ కి అప్పుడు 40-50 రకాలు సూక్ష్మజీవుల్ని ఇచ్చి పశువుల పెండ అంటే నాటు ఆవు పెండకు మాత్రమే సేకరించి ఆ 2 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఆర్గానిక్ అంటే సేంద్రీయ వ్యవసాయం అని అంటే పాలేకర్ మెథడ్స్ మాత్రమే వ్యవసాయం అనే పరిస్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు మనం ఒక ఎరువుని సూక్ష్మజీవుల ద్వారా తయారు చేసి ఇస్తే దాని పనితనాన్ని యాక్సెప్ట్ చేస్తారో చేయరు అని చెప్పేసి ఘనజీవామృతం అని చెప్పేసి పాలేకర్ గారి వ్యవస్థలో ఏదైతే జీవామృతం అని ప్రచారంలో చేశారో ఇది కూడా ఆవు పెండతో చేసేదే. కాకపోతే ఇందులో మేము ల్యాబుల్లో తయారు చేసిన సూక్ష్మజీవులను వదులుతాము, ఇది కూడా ఘనజీవామృతమైన అలా మార్కెట్ లో రైతులకు ఇచ్చాం. ఇచ్చి 10 బస్తాలతోటి 30 క్వింటాలు దిగుబడి తీసిన రైతు ఉన్నాడు, ఒకే 10 బస్తాలతోటి. అలా ఇచ్చిన తర్వాత ఆ 2 ఇయర్స్ స్టడీ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ మొత్తం మన ఛానల్లో చూపించాం. ఈ సంవత్సరం మరి అందులో మాకు వాస్తవానికి మేము రైతుని కన్విన్స్ చేయటంలో అంటే యాజ్ ఒక రైతు ఇంకొక రైతు నీ పంటకు కావాల్సిన పురుగు మందు నేనే తయారు చేస్తున్నానంటే లక్షల కోట్లు పెట్టి తయారు చేసే కంపెనీలు ఏంది మరి వాడు చేసేది ఏంటని నువ్వు ఎట్ట చేస్తావురా అని అంటాడు. ఖచ్చితంగా అంటారు. వాడు ఇంత పెద్ద బ్రాండ్లు 3,000 రూపాయలు 4,000 రూపాయలకి అమ్ముతుంటే నువ్వు తయారు చేసి ఇస్తే పురుగు తగ్గేటట్టయితే మేమంతా పిచ్చాళ్ళం అన్న పరిస్థితి ఉంటది. అలా ఫస్ట్ అసలు మీరు మీ ఈ ఐడియాలజీని మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి రైతులకు చెప్పినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది? స్టార్టింగ్ కొంచెం ఆ ఎరువు వాడేయటం స్టార్టింగ్ బాగా మేము ఫస్ట్ సంవత్సరం పెట్టింది ఏంటంటే సీజన్ సగంలోకి వచ్చింది ఈ ప్రాసెస్ అయ్యేసరికి. యాక్చువల్లీ మనం మిర్చి మీద ఎక్కువ చెబుతాం మన ఛానల్లో. చెప్పినప్పుడు మనం ఈ మిర్చి మనం ఈ డీకంపోజింగ్ ప్రాసెస్ చేసి రైతుకి అందుబాటులోకి తీసుకొచ్చేసరికి ఆగస్ట్ అయింది.
ఆగస్టు అయ్యేసరికి అప్పటికే వేయాల్సిన ఎరువులు వేసుకున్నారు, మొక్కలు నాటేవాళ్ళు నాటుకున్నారు, 1-2 బలాలు ఇచ్చుకున్నారు. ఆ సీజన్ లో ఏం చేసామంటే కొంతమందికి లిమిటెడ్ పీపుల్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇచ్చాం. అయితే దాని రిజల్ట్ చూడటానికి కూడా కుదరదు, ఎందుకంటే రసాయన ఎరువు వాడి ఉన్నాడు కాబట్టి. ఏ రైతు దగ్గరికన్నా పోయి మనం ఇచ్చిన ఎరువు ఎలా పనిచేసింది అని అంటే నేను అది వాడే ఇది వాడే నేనేం చెబుతాను అంటాడు. అలా కాకుండా నెక్స్ట్ ఇయర్ మొన్న లాస్ట్ సీజన్ ఏం చేసాం అంటే ప్యూర్లీ కొంతమంది సెలెక్టెడ్ ఫార్మర్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒకవేళ నీకు ఏదైనా కానీ ఎరువు వల్ల దిగుబడి రాకపోతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, బ్రహ్మాండంగా ఉంటుంది అని నా మాట నమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఈ సైన్స్ ని వాళ్ళకి అడాప్ట్ చేసి చేపించాం. ఫుల్ సక్సెస్ వచ్చింది. ఆ రిజల్ట్స్ మొత్తం మన ఛానల్లో చూపించాం. సూపర్. చూపించిన తర్వాత ఏం చేసామంటే ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలంటే పార్టిసిపేషన్ అనేది ముఖ్యం. వ్యవస్థలో మనం ఒక విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముఖ్యం. ఇప్పుడు దీంట్లో ఏముంటది అని అంటే పార్టిసిపేట్ చేసాం, తనకు ఒక బాధ్యత ఉంటుంది. పార్టిసిపేషన్ లేకుండా మనం నీకోసం నేను తయారు చేసి ఇస్తున్నాను, నువ్వు కొనుక్కున్నావు అనుకో, వీడికి ఏం లాభం లేదు, నీడెందుకు చేస్తారా? ఏదో ఒక రకం ఇవాళ రేపు మన ఇంట్లో పిల్లాడినే షాప్ కాడికి పంపిస్తే నా చాక్లెట్ కి ఎంత ఇస్తున్నావు, బిస్కెట్ కి ఎంత ఇస్తున్నావు అని మన పిల్లలే అడుగుతున్నారు. అనే ఉద్దేశంతో మనం ఉత్పత్తి చేస్తే 100కి ఇస్తావా, 50కి ఇస్తావా, 30కి ఇస్తావా అనే పరిస్థితి ఉంటుంది. అందుకని నేనేం చేశానంటే నేను మెకానిక్ లాంటి నువ్వు నీ డబ్బు ఇచ్చి ఈ సైన్స్ కావాలంటే నేను చేసి పెడతాను, నా డబ్బు పెట్టయితే నేను లాభం కోసం వ్యాపారం కోసం. సరే, ఓవరాల్ గా అసలు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది? 35 లక్షలు రైతు ఇచ్చారండి, 8 లక్షలు నేను పెట్టుబడి పెట్టా. 8 లక్షలు అంటే ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది 10 ఏళ్ళు ఉన్నా 20 ఏళ్ళు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడికి పోదు. అవును, ఆ డబ్బు నేను పెట్టుకున్నా. ఇందులో వాడే ప్రతి వస్తువు మైక్రోబుక్ గానీ సూక్ష్మజీవికి గానీ ఎరువుకి గానీ రైతుల డబ్బులే, నా డబ్బులు ఏమి లేవు. ఓకే, అంటే మొత్తంగా ఒక 45 నుంచి 50 లక్షల లోపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిద్దా? అయింది. అంటే డ్రిప్ ఇరిగేషన్ తో పాటుగా ఈ అంటే మీరు వాడుతున్నటువంటి ఈ సూక్ష్మజీవులు మొత్తం 50 లక్షలు, సూక్ష్మజీవులతో పాటుగా ఇక్కడ వాడినటువంటి ఎరువులతో అన్నిటితో కలిపి 50 లక్షల్లో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఒకవేళ అంటే మంచి మార్కెట్ కనుక చేసుకుంటే ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే నేను ఇది మీరు ఎంతో మంది రైతులకి అంటే ఈ సేంద్రియ ఎరువులు తయారు చేసే దాని మీద, ఉత్పత్తి చేసే దాని మీద అవగాహన కల్పిస్తున్నారు కదా. సో ఇదే గనక పెద్ద మార్కెట్ అయితే మన వాళ్ళు అసలు రసాయనాల మీద ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంటది కదా. అందుకు అడుగుతున్నా నేను. అంటే ఇప్పుడు అసలు 50 లక్షలు పెట్టుబడి దీని మేము పెట్టారు, ఎంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది? ఆదాయం అనేది కాదండి ఇక్కడ మీకు మీ విషయంలో కాదు నేను అలాగా నేను కూడా నా స్టెప్ కూడా వినండి మీరు. నేను దీన్ని ఏం చేశానంటే క్యాలిక్యులేటెడ్ గా పర్ కేజీ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పడుతుంది అనేది ఒక లెక్క తీసాం. ఓకే, ఎంత పడుతుంది మరి? ఇప్పుడు దాత్రి వచ్చేసరికి మనం 15 రూపాయలు పర్ కేజీ, 15 రూపాయల లెక్కన 1 కేజీ మనం ఇస్తున్నాం రైతులకి. దాంట్లో ఏమవుతుందనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేస్తే ఇందులో ఒక 10 వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు డైరీ ఫార్మర్ ఉన్నాడు, రెక్కలు ముక్కలు చేసుకొని డైరీ ఫార్మింగ్ చేస్తే అల్లా 1996 నుంచి ఈ రోజు వరకు పెరిగింది 40 రూపాయలకు వచ్చాడు. 12 రూపాయల నుంచి 40 రూపాయలకు వచ్చేసరికి సచ్చి చెడిపోయాడు. దాంట్లో డైరీ పాలు గిట్టుబాటు కార్పొరేట్ కంపెనీలు, ఈ డైరీ కంపెనీలు మొత్తం వాడిని శాసిస్తున్నాయి, సావనీయకుండా బతకనీయకుండా చేస్తున్నాయి. ఆ డైరీ మెయింటైన్ చేసేవాడికి ఆదాయ వనరు లేదు. ఇంకొకటి ఆ డైరీ ఎరువు పెండని అమ్ముదామంటే ఈ రసాయన ఎరువుల వాళ్ళు ఏం చేస్తారంటే పెండ వేస్తే పెండ పురుగు వస్తుంది, దాని మూలంగా మొక్కలు మొత్తం వస్తాయి, రోగం వస్తుంది, విల్ట్ వస్తాయి అంటే అందులో వాస్తవం కూడా ఉంది. ఎందుకనంటే డీకంపోజ్ కాని పదార్థాన్ని మనం మొక్కలకి ఇచ్చినప్పుడు అక్కడ హ్యూమిడిటీ అంటే దాంట్లో హీట్ జనరేట్ అయ్యి కొత్త కొత్త పురుగులు పుట్టి కొంత డ్యామేజ్ చేస్తాయి. దాని మూలంగా ఆర్థిక నష్టం పోతామని చెప్పేసి పెండ వాడటం మానేశారు రైతులు. ఇంకొకటి మరి ఒకప్పుడు వాడారు కదా, ఇప్పుడు ఎందుకు వాడలేదంటే ఒకప్పుడు అంటే ఒక పెండ కుప్పని 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంచేవాళ్ళు. ఈ సంవత్సరం ఈ చేనికి ఎత్తే మళ్ళీ 2 సంవత్సరాలకి ఇంకో చేనికి వేసేవాళ్ళు. అప్పుడు ఆ ప్రాసెస్ ఆ టైమింగ్ ఉంచడం వల్ల ప్రకృతి డీకంపోజ్ చేసేది. ఇప్పుడు డైరీ ఫామ్ లో గేదెలను కట్టేసుకోవడం కోసమే డైరీ ఫామ్ పెడుతున్నారు. ఏ ఒక్క వస్తువును కూడా వేస్టేజ్ ఉంచడానికి ఇష్టపడట్లా, చిన్న చిన్న ఇళ్లలో పెట్టుకుంటున్నారు. తీసుకొచ్చిన పెండ ఒక చిన్న ట్రాక్టర్ గ్యాంగ్ లోని ఎవడొచ్చి తీసుకెళ్తాడా, దొబ్బేద్దామా అనే పరిస్థితి ఉంది డైరీ ఫార్మర్. 100కి ఇస్తావా, 50కి ఇస్తావా, 1000కి ఇచ్చినా 10 కొంతమంది ఫ్రీగా తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అంటే ఏంది, ఆ వస్తువుకి మొక్క విలువ అంటే వాల్యూ అనేది లేదు, దానికి వాల్యూ క్రియేట్ చేయాలి. డైరీ ఫార్మర్ కి రెండో విధంగా డబ్బు చేరాలి. ఆ వ్యవస్థని ప్రకృతిలో మనం ఒక్కలమే కాదు, పశుపక్షాదులు అన్ని బతికితేనే ప్రకృతి, సమస్త జీవకోటి ఉంది కదా. కాబట్టి అతనికి డబ్బు తీసుకురావాలి.
పౌల్ట్రీ రైతు ఉన్నాడు, పౌల్ట్రీ రైతుకి మాన్యూర్ ద్వారా డబ్బు తీసుకురావాలి. మన గ్రామంలో ఉన్న ప్రతి వ్యవస్థకి డబ్బు పుషప్ చేయాలి. దానికోసం అని చెప్పేసి ఈ మాన్యూర్స్ కి వచ్చేసరికి మనం 15 రూపాయలు పెట్టాం కదా, 8 రూపాయలు ఈ మాన్యూర్స్ కి వెళ్ళిపోతాయండి. 8 రూపాయలు మాన్యూర్స్ కి వెళ్ళిపోతాయి కేజీలో. 2 రూపీస్ మన మైక్రోబ్స్ కి వెళ్తాయి. 10 రూపాయలు. 2.5 రూపాయి ట్రాన్స్పోర్టేషన్ కి వెళ్ళింది. 2.5 రూపాయి ప్రాఫిట్ అనుకోని ట్రేడ్ మార్జిన్ అనుకోని. ఇంకేదైనా కానీ ఒక కేజీ మీద అయితే 2.5 రూపాయి వరకు మిగిలేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమైతుందని అంటే ఆ 2.5 రూపాయి ఎందుకు ఉంచామనంటే వ్యవస్థల్లో ఎలా ఉంటదంటే ఇప్పుడు రైతులు ఉంటారు, చేయాలని ఉంటది కానీ ఇమీడియట్ గా డబ్బు ఉండదు. అవును. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సంఘం లాగా ఏర్పాటు చేసినప్పుడు అవసరం నీకు డబ్బు లేదు, నీ దగ్గర డబ్బు ఉంది కానీ నీకు అవసరం లేదు, ఇంకొక రైతుకి సాయం చేయడం కోసం స్టాక్ పాయింట్ మెయింటైన్ చేయమని రైతుల్లోనే మేము మాలో తలా ఒక పని, నేను ఈ ఎరువు తయారు చేస్తున్నా నువ్వు స్టాక్ పెట్టు, నువ్వు పక్కడికి సాయం చేయి గ్రామంలో. అలా వ్యవస్థని బిల్డ్ చేసుకుంటా వస్తున్నాం. ఎక్కడ ట్రేడర్ లేడు, ఎవడు లేడు. ఇందులో ఇచ్చిన డబ్బులు మొత్తం సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులు ఇచ్చిన డబ్బు, ఇది కూడా సొంతంగా రైతులకే వెళ్ళిద్ది. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ట్రేడర్ ఎవడు లేడు. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంతమంది రైతులు ఏం చేశారంటే మాకు ఒక 4-5 రైతులను తీసుకుంటామని మా దగ్గర డబ్బు లేదు, మా పెద్దన్న ఉన్నాడు అంటే అతను పెద్ద రైతు, వాళ్ళు డబ్బులు తీసుకోవటం ఇచ్చుకోవటం అలా ఉంటది. అతని చేత పెట్టుబడి పెట్టించారు. అన్నా మేమందరం ఈ 200 బస్తాలు తీసుకుంటాము, నీ దగ్గర ఎప్పుడు డబ్బు ఉంటది కదా, నీ దగ్గర అన్ని చూసుకుంటున్నాం కదా, మంచి షెడ్లు చేసుకుంటున్నాం కదా, అతని చేత డబ్బు పెట్టించారు, మనం అతనికి పంపిస్తాం, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అంటే వ్యవస్థనే ఒక సిస్టమ్, రెండో అవసరం లేకుండా సర్వశక్తిగా రైతు ఎదగాలనేది వ్యవస్థ యొక్క లక్ష్యం. ఈ 2.5 రూపాయలు తీసుకుంటే అతను తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళకే ఇచ్చేయచ్చు. ఎన్ని నెలల వ్యవధి నుంచి మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు? 60 డేస్ నుంచి స్టార్ట్ చేసాము. అంటే ఈ 2 బెడ్స్ 60 రోజుల నుంచి పోసుకుంటూ వచ్చాము. ఈ బెడ్స్ 60 రోజులు సమయం పట్టింది బెడ్స్ పోయడానికి, బెడ్ పోయడానికి. 60 డేస్ నుంచి పోసుకుంటారు. రోజు ప్రొక్లైన్లు, ట్రాక్టర్లు, రా మెటీరియల్ ఎక్కడ తిరగటం, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 4 కి లేవటం, విలేజ్ కి పోవటం, రైతుకి చెప్పటం నీ ఎరువు ఇలా వాడుతున్నాము, ఇలా తయారు చేస్తున్నాము, డబ్బే. ట్రాక్టర్ ఈ ఛార్జ్ కి అయితేనే ఇది గిట్టుబాటు అయ్యిద్ది, భవిష్యత్తు దీనికి ఉంటది, భవిష్యత్తు దీని నుంచి నువ్వు అధికాదాయం పొందొచ్చు, సహకరించు అని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళని ఒక కమ్యూనిటీ బేస్ గా బిల్డ్ చేయటం. నీ ఒక్కడిది తీసుకెళ్లాలంటే ట్రాక్టర్ కిరాయి వేస్ట్ అయింది, డిసిఎం ప్రొక్లైన్ కిరాయి వేస్ట్ అయింది, అంతా అయింది. మీరు 4 కలిసి ఇదిగో ఈ లోడ్ కి ఇంత అమౌంట్ ఇస్తాము, మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, నువ్వు 3,000 తీసుకో, ఆయన 2,000 తీసుకో, మీరే ఇన్వాల్వ్ అయ్యేది అని వాళ్ళని సంఘటితం చేయటం. అలా గ్రామాల నుంచి ఒక వ్యవస్థను బిల్డ్ చేసాం. ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం ఇచ్చి దీని రిజల్ట్ వచ్చిందంటే షాద్ నగర్ చుట్టుపక్కల ఉన్న 5 మండలాల్లో పెద్ద వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయింది. కార్పొరేట్ కి దీటుగా రైతుని ఎదిగే పరిస్థితి, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్ గా. ఈ వస్తువు సాధారణ రైతు ఇంత ఖర్చు పెట్టి ఇంత అత్యాధునిక టెక్నాలజీతో ఇంత అంటే సేంద్రియ పద్ధతులను మీరు అవలంబిస్తూ ఈ ఎరువును తయారు చేయగలగడం అంటే నిజంగా కార్పొరేట్ కంపెనీలకు ధీటుగా మీరు నిలబడినట్టే కదా. నిలబెట్టాలి. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ధీటుగా నిలబడితేనే ఈ దేశంలో రైతు బతికే పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడున్న వ్యవస్థలకి చిన్నగా ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలి. నేను ఏ పార్ట్ లో లీడ్ తీసుకుంటానో ఆ పార్ట్ లో తీసుకుంటున్నా, ఇంకొక పార్ట్ లో రైతు యాక్టివ్ గా లీడ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంఘటితం గ్రామాల్లో మనకి ఎరువు కావాలి ఈ ప్రాజెక్ట్ కి, అక్కడ లీడ్ తీసుకొని 10 మందిని కన్విన్స్ చేయగలిగిన రైతు అందరికీ న్యాయంగా తరాజు పట్టుకొని న్యాయంగా మాట్లాడి చేయగలిగే సర్వీస్ ఓరియంటెడ్ ఫార్మర్స్ ని కొలాబరేట్ చేయటం. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది రైతులు ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ వీడియోలు చూసి మీ దగ్గరికి వచ్చి మేము కూడా ఈ ప్రక్రియను నేర్చుకుంటాం, మాకు శిక్షణ ఇవ్వండి అంటే మీరు శిక్షణ ఇస్తారా? ట్రైనింగ్ క్లాస్ పెడతాం. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ఉన్నాయి స్టార్ట్స్. ఇప్పుడు 26వ తారీఖు షెడ్యూల్ ఇచ్చాం. ఎన్ని రోజుల వరకు ఉంటుంది ట్రైనింగ్? 3 రోజులు. ఒక బ్యాచ్ కి
3 రోజులు. ఒక బ్యాచ్ కి 3 రోజులు. ఈ 3 రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అన్ని బేస్ నుంచి మొత్తమైనటువంటి వివరాలను వాళ్ళకి అందజేస్తారు. 9 to 5 ప్రతిరోజు 3 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మొత్తం ఈ ఎరువు కాడి నుంచి అసలు ఈ ప్రకృతి ఏంది, ఇప్పుడున్న వ్యవసాయం ఏంది, ఈ బయలాజికల్స్ యొక్క పాత్ర ఏంది, వీటిని ఎలా పెంచుకోవచ్చు, వీటి యొక్క లైఫ్ స్పాన్ ఎలా ఉంటది, భూమిలో వచ్చే అది వాడటం వల్ల వచ్చే మార్పులు ఏంది, పంట దిగుబడులు ఎలా పెంచుతాయి, ప్రతికూల పరిస్థితుల్లో వచ్చినప్పుడు తుఫాన్లు బుఫాన్లు వచ్చినప్పుడు పంటని ఎలా కాపాడుకోవచ్చు, ఇవన్నీ కంప్లీట్ పిన్ టు పిన్ మొత్తం నేర్పిస్తాం. ఓకే, 60 days నుంచి మీరు కష్టపడుతూ ఉన్నారు. ఈ 2 బైట్స్ ని ఇప్పుడు ఏర్పాటు చేశారు. దీని మీద గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. దాని మీద మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేశారు. ఏంటి ఇంకో ½ an hour లో వాటర్ కూడా మీరు సప్లై చేసేస్తాం అని చెప్తున్నారు. అవును, ఇంకో ప్రక్రియ అయిపోయింది. ట్రయల్ రన్ అంటే ఈ రోజు నుంచి మరో 100 రోజుల్లో 110 రోజుల్లో ఈ ఎరువు అయితే సిద్ధం అయిపోద్దా? సిద్ధం అయిపోయింది. ఇంకా 100 రోజుల్లోనే లేకపోతే 40 రోజులు టైం పట్టింది? లేదు, 100 రోజులు. ఓకే, 100 days. ఓకే, అంటే ఇప్పటికే 60 రోజులు టైం పట్టింది అన్నారు. అది కాదండి, మనకి బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం వేరు. బెడ్స్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ మైక్రోబ్ ను వదిలిన రోజు నుంచి లెక్క మనకి. ఓకే, నువ్వు ఇంతకు ముందు ఎన్ని రోజులు ఈ వర్క్ చేసుకున్నావు అది సంబంధం లేదు. ఫస్ట్ మైక్రోబ్ ని వాటర్ త్రూ మైక్రోబ్ ని బెడ్ మీద వదిలిన రోజు నుంచే మనకి లెక్క. ఓకే, అక్కడి నుంచి లెక్క. ఓకే, బ్రహ్మయ్య గారు ఇంకా ఓవరాల్ గా చెప్పండి, అసలు ఈ 2 ప్రాజెక్టుల వల్ల రైతులకి ఎటువంటి మేలు జరుగుతుంది? మీ ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఏం చెప్తారు? నా ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం అనేది నేను క్లెయిమ్ చేసుకోవటం కంటే ఇది సేంద్రియ రైతు యొక్క గొప్పతనం. ప్రకృతిలో సేంద్రియ వ్యవసాయం అనేది ఒక అద్భుతమైన కళండి. వ్యవసాయం చేసే రైతు ఆ కళని, ప్రకృతి అనే ఒక కళని గనక అర్థం చేసుకోవటం మొదలు పెడితే ఇతని కంటే భాగ్యవంతుడు, సౌభాగ్యవంతుడు ఉండడు అనేది నేను విశ్వసిస్తా. ఈ ప్రాజెక్టు నేను క్లెయిమ్ చేసుకునే కంటే ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రోజు ఉన్న రైతు సమస్యల్ని ఈ సేంద్రియ వ్యవసాయమే తీర్చగలదు, ఇలానే రైతుకి భవిష్యత్తు చూపించగలదు, సమాజానికి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించగలదు అనే ఒక ఉద్దేశం, ఒక భావం అలా ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇది భవిష్యత్తులో ఒక సంచలనం అయింది. ఈ సంవత్సరం చేసిన తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కి వచ్చే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం అంటే నిరుద్యోగ యువత చదువుకొని, మినిమం చదువు ఉండాలండి. నాకు లేదు కానీ మరి నువ్వెలా చదువు లేకపోయినప్పటికీ మీరు నిజంగా అంటే ఈ సేంద్రియ ఎరువులను తయారు చేసేటువంటి విధానం ఉంది చూసారా, నిజంగా ఇప్పుడున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీని జోడించి మీరు ఈ ఎరువులు తయారు చేస్తుంది మేము చూసి స్టన్ అయిపోయాం, షాక్ అయ్యాం నిజంగా. అంటే దీనికి చదువుతో సంబంధం లేదు అన్నట్లుగా మీరు చేసి నిరూపించారు. అంటే నాకేందనంటే అవసరం, నాకు ఇది కావాలి, ఈ పని నేను చేయాలి అనే ఒక పట్టుదలతోటి, అంటే మీ అవసరమే మిమ్మల్ని నడిపించింది అంతేనా? అవును. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. ఇచ్చినప్పుడు చదువుకున్న నిరుద్యోగ యువత, వ్యవసాయంలోనే నాకు భవిష్యత్తు అని ఎత్తుక్కునే వాళ్ళకి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. రెండోది ఏంటంటే ఈ దేశంలో రసాయన సైన్స్ ని ప్రమోట్ చేయటం కోసం అగ్రికల్చర్ కాలేజెస్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ మొత్తం రసాయన వ్యవసాయాన్ని ప్రమోట్ చేస్తున్నాయి. తద్వారా ఇప్పుడు సైన్స్, ఇప్పుడు పిల్లలకి చదివించే చదువుల్లో కూడా అగ్రికల్చర్ బిఎస్సి అని అంటే వాళ్ళకి ఇచ్చే కోర్సులు పురుగుకి, తెగుళ్ళకి మొత్తం ఆ కెమికల్ మందులే చెబుతారు, సేంద్రియం గురించి చెప్పరు. కాబట్టి ఆపర్చునిటీస్, ఇప్పుడు నేను చాలా మంది అగ్రికల్చర్ స్టూడెంట్స్ జాబులు లేకున్నారు, వాళ్ళని ఆ వ్యవస్థను అలా ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళని ఈ సైన్స్ లో కన్వర్ట్ చేస్తాం, ఈ సైన్స్ నేర్పిస్తాం. ఏంటి మీరు శిక్షణ ఇవ్వడానికి ఏదైనా ఛార్జ్ చేస్తున్నారా? చేస్తామండి. ఎందుకు చేస్తామంటే ఇక్కడ మనకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మీరు చూసారు కదా, ఇదంతా పౌల్ట్రీ ఫార్మ్స్, ఇక్కడ ఏం ఫెసిలిటీలు ఉన్నాయి. 5 kilometers షాద్నగర్ నుంచి మనకి ఇక్కడికి రావాలి, 5 kilometers డిస్టెన్స్ అయింది. అవును, వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏముండదు, మనం వెహికల్స్ పెట్టి తీసుకురావాలి, ఫుడ్ పెట్టాలి. నేను సామాన్య రైతుని, నేను ఏ ఎన్జిఓలు నాకు సపోర్ట్ చేయవు, నేను ఏ గవర్నమెంట్, నేను వాస్తవానికి యాజ్ ఎ హ్యూమన్ గా నేను సెల్ఫ్ సస్టైనబిలిటీ కోరుకుంటా. నేను ఎవరితోటి ఆధారపడే స్వభావం నాకు లేదు.
కాబట్టి నేను చేసే సేవకి నాకు వచ్చే ఖర్చుకి వాళ్ళకి అయ్యే మెయింటెనెన్స్ కి 3 పూట్ల ఫుడ్ పెడతాం. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చేసి 9 to 5 క్లాస్ పెడతాం. ఓకే. ఈ 3 రోజుల పాటు మీరు ఎంత మొత్తంలో ఛార్జ్ చేస్తూ ఉన్నారు? 12,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం అండి. ఓకే. అయితే దాంట్లో ఏం చేస్తాం అంటే 12,000 రూపాయలు వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వటం అంటే వాయిస్ చెప్పటం కాదు, ప్రతి ఉత్పత్తిని ఎలా తయారు చేసుకోవాలి అనేది వాళ్ళకి ప్రతి మనిషి చేత ట్రైనింగ్ లో 20 మంది ఉంటే 20 మంది చేత వాటిని తయారు చేయించడం, వండించడం, బాయిలింగ్ చేయించడం, దాని ప్రాసెస్ ఉంటుంది. మీడియా తయారు చేయటం, సూక్ష్మజీవిని ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో పెట్టాలి, ఆ దాంట్లో వచ్చే మార్పులు ఏంది, వాటికి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని వాడిస్తాం. ప్రతి రైతు చేత వాడిస్తాం. ఆ వాడిచ్చిన వస్తువులు మనం బయట నుంచి కొనుక్కొని వస్తాం. మైక్రోబ్స్ ని ఇప్పుడు ఇందులో మనం చేసే సైన్స్ ఏంటంటే ఈ మైక్రోబ్ సిస్టమ్ లో 2 సిస్టమ్స్ ఉన్నాయండి. ఒకటి ఇనాక్యులేషన్, మల్టిప్లికేషన్. మనం చేసేది మల్టిప్లికేషన్. ఇనాక్యులేషన్ అంటే మనం చెయ్యం. ఇనాక్యులేషన్ అంటే ఏంటంటే సపోజ్ ఒక సూక్ష్మజీవి ఉందను, ట్రైకోడెర్మా అనేది ఒక సూక్ష్మజీవి, ఫంగస్. ట్రైకోడెర్మాని ఇనాక్యులేషన్ ప్రాసెస్ లో తయారు చేయాలి అని అంటే నువ్వు ఒక 100 ml లేకపోతే ఒక 1 లీటర్ బాటిల్ ట్రైకోడెర్మా కల్చర్ తయారు చేస్తే అందులో అదర్ బ్యాక్టీరియా గానీ, అదర్ స్పీసెస్ గానీ, అదర్ స్పోర్ గానీ 1% కూడా ఉండకూడదు, 0.5% కూడా ఉండకూడదు. ల్యాబ్ లో అనాలిసిస్ చేస్తే 100 కౌంట్ ఉంటే 100 సూక్ష్మజీవులు ఉంటే అవన్నీ కూడా 100 ట్రైకోడెర్మానే ఉండాలి. అది ఇనాక్యులేషన్ ప్రాసెస్ అంటారు. అది గవర్నమెంట్ లైసెన్స్డ్ పర్సన్స్, గవర్నమెంట్ లైసెన్స్ తీసుకున్న కంపెనీస్ చేస్తాయి. మనం ఏంటంటే మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఇనాక్యులేషన్ చేసిన కంపెనీ దగ్గర మనం కొనుక్కొచ్చుకొని దాన్ని ఏం చేస్తాము, ఇప్పుడు సపోజ్ మనం ఒక 10 సూక్ష్మజీవులు కొనుక్కొచ్చుకున్నాం అనుకో, దాన్ని ఒక ట్రిప్ లో 100 సూక్ష్మజీవులుగా మల్టిప్లై చేస్తాం. ఈ మల్టిప్లై చేసే వ్యవస్థలో ఈడ మనం మన ల్యాబ్ లో న్యాచురల్ మెథడ్స్ లో మనం చేసుకునేటప్పుడు 100 అవుతాయి. వీటితో పాటు ఈ 100తో పాటు ఒక 4-3 వేరే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. మల్టిప్లికేషన్ మెథడ్ లో మనం చేసే దాంట్లో 4-5 సూక్ష్మజీవులు వేరే కూడా ఉంటాయి. కానీ పంట మీద పిచికారీ చేసినప్పుడు ఈ 100 పనిచేస్తాయి, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. పంటలో కంట్రోలింగ్ అంతా నడుస్తాయి. కానీ ఇనాక్యులేషన్, మల్టిప్లికేషన్ చేసిన దాన్ని మళ్ళా రీసైకిల్ చేయడానికి ఉండదు. అర్థమైందా? వాడితే ఇప్పుడు మనం ఏంటంటే ఒక 100 రూపాయల వస్తువు తీసుకొచ్చి 1000 రూపాయలు చేస్తున్నాం. ఈ 4వ తేదీ నుంచి మాత్రం మీరు శిక్షణా తరగతులను అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అవును. అయితే ఈ శిక్షణా తరగతుల్లో ఇవన్నీ నేర్పించడం కోసం ఆ రా మెటీరియల్, ఇనాక్యులేషన్ మెటీరియల్ తీసుకొస్తాం కదా, అది 100 ml 200 రూపీస్ అట్లా ఛార్జ్ ఉంటుంది. ఈ ఒక రైతుకి ఈ బ్యాక్టీరియాలో కొన్ని రకాలు ఉంటాయి, ఫంగస్ లో కొన్ని రకాలు ఉంటాయి. ఏ ఫంగస్ ఎలా మ్యాట్ ఫామ్ అవుతుంది, ఏ బ్యాక్టీరియా కౌంట్ ఎలా చూసుకోవాలని వాళ్ళకి ప్రాక్టికల్ చేయించాలి. చేయించిన తర్వాత ఆ వస్తువుని మనం ప్యాక్ చేయం, పారబోయటం లేకపోతే ఇలాంటి ఎరువు కుప్పల మీద వాడతాం. వేస్ట్ ఆఫ్ మనీ అన్నట్టు. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ లో అయ్యే వేస్టేజ్ మనీ వాళ్ళని ఎత్తినే వేస్తున్నాం, వాళ్ళ దగ్గరే ఛార్జ్ వసూలు చేస్తున్నాం. అది ప్రాఫిట్ కోసమో లాభం కోసమో కాదు. వాళ్ళకి మళ్ళీ మనం ఈ ఆర్గానిక్ సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన బుక్స్ ఇస్తాం. మనం ఇక్కడ నేర్పించిన వ్యవస్థలో ఇక్కడ తయారు చేసుకొని నేర్చుకొని వెళ్తారు కదా, వాళ్ళు ఇంటికాడ పోయి ప్రాక్టీస్ చేసుకోవడానికి కొన్ని ఈ 12,000 రూపాయలని కొన్ని ఐటమ్స్ కూడా ఇస్తాం వాళ్ళకి. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకున్న వనరులు వీటిని ఎలా ల్యాబ్ డిజైన్ చేసుకోవాలి అని చెబుతాం. చెప్పి కొన్ని ప్రాక్టీసెస్ ఇక్కడ చేసింది వేరు, అక్కడ పోయి చేసుకోవటం వేరు, ఆ ప్రాక్టీసెస్ కూడా మనం సహకరిస్తాం. వాళ్ళలో ఒక నూతన వచ్చేది ధైర్యం, ఇది నేను చేయగలను, నేను ముందుకు తీసుకెళ్ళగలను. తెలియకపోతే అన్నున్నాడు, బ్రహ్మయ్య గారు ఉన్నాడు, అడుగుతాను, నేను నా కోసమే పెట్టింది అనే ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు ఈ వ్యవస్థను